ఓం శ్రీమాత్రే నమః. యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. మనం ఒక్కసారి చతుర్ధావరణ దేవతా రూపాలన్నిటిని ఒక్కసారి చదువుకొని మనం కంటిన్యూ చేసుకుందామండి. శ్రీచక్ర చతుర్థావరణ దేవతాః సర్వ సంక్షోభిణి సర్వ విద్రావిని సర్వాకర్షిణి సర్వాహ్లాదిని సర్వ సమ్మోహిని సర్వస్తంభిని సర్వజృంభిణి సర్వవశంకరి సర్వరంజని సర్వోన్మాదిని సర్వార్థ సాధికే సర్వసంపత్తిపూరిణి సర్వమంత్రమయి సర్వద్వంద్వక్షయంకరి సర్వద్వంద్వక్షయంకరి సర్వసౌభాగ్యదాయక చక్రస్వామిని సంప్రదాయ యోగిని సర్వసంక్షోభిణి సర్వవిద్రావిని సర్వాకర్షిణి సర్వాహ్లాదిని సర్వసమ్మోహిని సర్వస్తంభిని సర్వజృంభిణి సర్వవశంకరి సర్వరంజని సర్వోన్మాదిని సర్వార్థసాధికే సర్వ అర్థ అర్ధము అనకూడదండి, అర్థము తాపలకల్ తార్థ సర్వార్థ సాధికే సర్వసంపత్తి పూరిణి సర్వమంత్రమయీ సర్వద్వంద్వక్షయంకరి సర్వద్వంద్వక్షయంకరి సర్వసౌభాగ్యదాయక చక్రస్వామిని సంప్రదాయ యోగిని సర్వసౌభాగ్యదాయక చక్రస్వామిని సంప్రదాయ యోగిని. మనం నిన్న సర్వజృంభిణి నామం వరకు తెలుసుకున్నామండి. సర్వజృంభిణి అంటే విస్తారమైనది లేదా విస్తరిస్తూ ఉన్నది అన్న అర్థంలో తెలుసుకునే ప్రయత్నం చేశాము. సో ఎప్పుడైతే మనం అనుకున్నాం సర్వ సంక్షోభిణి అన్న నామం ద్వారా మనకేమర్థమవుతుంది అంటే మన ఆలోచనల్లో తీసుకొచ్చే మార్పు, సరైన ఆలోచన వైపు మనం మారడం, సరైన విధంగా మనల్ని మనం మలుచుకోవడం, అంటే ఈ జన్మ కారణం ఏంటి, అసలు ఎందుకు ఇక్కడ ఉన్నాము అనేది ఆలోచించగలగడం, అటువైపుగా మన ఆలోచనలు మారగలగడం, తద్వారా మనం ఈ సమాజాన్ని లేదా ఈ ప్రపంచాన్ని చూసే దృష్టికోణం కూడా మారిపోవడం, ఇవన్నీ కూడా మనం నిన్న తెలుసుకున్నవి. అంటే ఇప్పటి వరకు మనం తెలుసుకున్న ముందు తెలుసుకున్న ఆవరణల్లోని దేవతా శక్తులన్నిటినీ ఏం తెలుపుతున్నాయి మనకి అంటే ఒక ఆధ్యాత్మిక మార్గం వైపు, ధార్మిక మార్గం వైపు, మోక్షం సాధన కోసం మనం ప్రయాణం చేయాలి అని అన్నప్పుడు ముందు మనలో రావాల్సిన మార్పులేంటి, మనలో మార్చుకోవాల్సిన అలవాట్లేంటి, మన స్వభావాలేంటి, ఇవి మనం తెలుసుకుంటూ వచ్చాం. చతుర్థావరణకు వచ్చేసరికి ఇంకా లోతుగా ఏం అర్థం చేసుకుంటున్నాము అంటే ఇలా ఒక మార్చుకున్న వ్యక్తి ప్రయాణం ఎటువైపు సాగుతుంది, ఎలా సాగుతుంది, దానికి ఈ 14 లోకాల్లో ఉన్న శక్తి స్వరూపాలు ఎలా సహకరిస్తున్నాయి అనేదే మనం తెలుసుకుంటూ కొంచెంగా తెలుసుకుంటూ వచ్చాం. ఇంకా పూర్తవ్వలేదు కాబట్టి 4వ ఆవరణ. సో అది మనం అర్థం చేసుకుంటున్నది అంటే సర్వ సంక్షోభిణి అన్న నామం దగ్గర సరైన వైపు, సరైన దిశలో మన ఆలోచనలు వచ్చేటట్టుగా మారడం, అప్పుడు దాని ద్వారా ప్రపంచంలో జరుగుతున్న విషయాల మీదట మనకి సంబంధం లేకుండా ఉన్నట్టుగా ఉండే విధంగా మన ఆలోచన ఉండడం, ఇలాంటివన్నీ మనలో వస్తున్న మార్పులు. తద్వారా మనలో సర్వ విద్రావిణి అంటే ఏమర్థం చేసుకున్నాం, విద్రావిణి అంటే ద్రవీభవించటం అని అనుకున్నాం, లేదా మౌల్డ్ అవ్వగలగటం, ఎలా కావాలంటే అలా మౌల్డ్ అవ్వగలగటం అన్న అర్థాన్ని అక్కడ తీసుకున్నాము. సో అలా ఉండడం వలన ఎటువైపు అయితే ఆ శక్తి మనల్ని ప్రయాణం చేయమని చెప్తుందో అది అర్థం చేసుకునే శక్తి వస్తుంది. అంటే ఇక్కడంతా మనకి ఏంటంటే అర్థం అవ్వాల్సింది చతుర్థావరణలో ఇప్పటి వరకు కూడా మనం బాహ్య విషయాలను, బాహ్య ప్రపంచం మనకి ఎలా చూపిస్తుందో అలా చూస్తూ, మన పరిస్థితుల ప్రభావం మన మీద ఎలా పడుతుందో అలానే ఆలోచిస్తూ మనం సాగుతూ వచ్చాం. ఇన్నర్ వాయిస్ అంటాం కదా, మన లోపల ఉన్న ఆ శక్తి ఏం చెబుతుందో అది చెప్తున్నప్పటికీ కూడా మనం విన్నట్టుగా వదిలేస్తూ వచ్చాం. అంటే మనకి వినపడుతుంది, పెద్దగా దాని మీద శ్రద్ధ పెట్టం, ఏదో అనిపించిందిలే. అంటే ఇప్పుడు ఒక్కొక్కసారి మనకి ఏదైనా షాప్కి వెళ్ళి ఏదైనా ఒక వస్తువు కొనుక్కోవాలని అనిపించినప్పుడు ఒక్కసారి మన ఇన్నర్ వాయిస్ చెప్తుంది, ఇప్పుడు ఇది నిజంగా నీకు అవసరం అనిపిస్తుందా అని.
కానీ అక్కడ మనకేమనిపిస్తుందంటే ఇది చాలా అట్రాక్టివ్ గా ఉంది, ఇది కొనుక్కొని మన దగ్గర కూడా ఈ వస్తువు ఉంటే బాగుంటుందేమో అని అనిపించి మనం మన ఇన్నర్ వాయిస్ నెగ్లెక్ట్ చేసేసి మనం కొనేసుకుంటాం అనమాట. సో అలా మనకి ప్రతి చోట కూడా మనం ఒకరిని మనం ఎలా ట్రీట్ చేస్తున్నాం, ఒకరితో ఎలా ప్రవర్తిస్తున్నాం, లేదా ఒకరి మీద మన భావాలను ఎలా వ్యక్తపరుస్తున్నాం, ఒక పరిస్థితుల్లో మనం ఎలా ప్రతిస్పందిస్తున్నాం, ఇవి ఇలా అన్ని చోట్ల కూడా మన ఇన్నర్ వాయిస్ ఏదైతే ఉంటుందో అది ఎక్కడో ఒక చోట మనకు చెప్తుంది, ఇక్కడ ఇంత నువ్వు కోపడాల్సిన అవసరం లేదను, దీని గురించి ఇంత ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదను, వీటి మీద నువ్వు ఇంత ప్రేమలో ఆప్యాయతలు పెంచుకోవాల్సిన అవసరం లేదు అని. ఇలాంటివన్నీ ఇప్పుడు సపోజ్ ఒక వస్తువు మన ఇంటికి తెచ్చుకున్నాం, కొద్ది రోజుల తర్వాత పాడైపోతుంది, దాని అర్థం ఏంటి, ఆ వస్తువుకి కొద్ది రోజులే లైఫ్ స్పాన్ ఉంది, తర్వాత అది లేదనే కదా. సో అది మనకు అర్థమవుతుంది, తెలుస్తుంది. ఒక గాజు బొమ్మ కొనుక్కోవాలనుకుంటే చాలా ఆలోచిస్తాం, అది జాగ్రత్తగా పగిలిపోకుండా ఉండే ప్లేస్ మన ఇంట్లో ఉందా, ఏ పర్టికులర్ ప్లేస్ లో పెట్టుకుంటే ఈ గాజు బొమ్మ పగలకుండా ఎక్కువ కాలం ఉంటుంది, ఇంత ఆలోచించే ఒక గాజు వస్తువు కొన. లేదా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే అమ్మ వద్దులే, అనవసరంగా ఇది కింద పడి పగిలితే పిల్లలకి ఏదైనా దెబ్బ తగులుతుందేమో, వాళ్ళు గాయపడతారేమో, ఇలాంటివన్నీ కూడా మనం ఆలోచిస్తాం ఒక్క వస్తువు కొనేటప్పుడే. సో ఇవన్నీ ఎందుకు ఆలోచించగలుగుతున్నాము అంటే ఇన్నర్ వాయిస్ ఉండడం వల్లే. అలాంటిది ఒక బయటకు సంబంధించిన ఒక వస్తువు కొనడానికే మనం ఇంత ఆలోచించినప్పుడు, మన మార్గం మార్చుకుంటున్నాం, మలుచుకుంటున్నాం అన్నప్పుడు మన ఆలోచనలు ఎంత తీవ్రంగా ఉండాలి, అవి అంత తీవ్రంగా ఉండాలి, వాటి వైపు మన మన ఏకాగ్రత అంతా ఆ దృష్టిలోనే ఉండాలి. అంటే ఈ విషయాలని ఇప్పుడు మనం ఏవైతే ఇంపార్టెంట్ అనుకుంటున్నామో, ఏవైతే నిజమైతవని అనుకుంటున్నామో, ఆ విషయాల నుంచి ఎంత దూరంగా వెళ్ళగలుగుతామో అప్పుడు మాత్రమే అసలైన ఆలోచన వైపు దృష్టి కేంద్రీకరించగలుగుతాం. సో కాబట్టి ఇక్కడ చతుర్థావరణలో చెప్పేదంతా కూడా అదే. ఎవరైతే వారి ఆలోచనను కావచ్చు, ఆచరణ విధానాలను కావచ్చు, చెప్పిన విధానంలో మలుచుకుంటూ వెళ్తున్నారో వారు ఎటువంటి స్థితిగతులను పొందుతున్నారు, లేదంటే ఎటువంటి అనుభూతిని పొందుతున్నారు అనేది మనం తెలుసుకుంటూ వచ్చాం. సర్వ విద్రావిణి అంటే ఎప్పుడైతే వాళ్ళు అంత ద్రవీభవించగలిగారో, మౌల్డ్ అవ్వగలిగారో, అప్పుడు ఇక ఆకర్షణి అనే శక్తి ద్వారా ఆ శక్తి మనల్ని సరైన మార్గం వైపు ఇటు రావాలి, అటు కాదు ఈ దారి అని చెప్పి చూపిస్తూ చక్కగా తన వైపు ఆకర్షించి, అలా ఆకర్షిస్తూ ఉండడం వల్ల మనలో వచ్చిన చైతన్యం, మనం కదలిక అన్నాం కదా నిన్న, నిశ్చలంగా జడత్వంగా ఉన్న మనలో ఏ విషయం వైపు అసలైన శక్తి స్వరూపాన్ని వెతుక్కునే ప్రయత్నంలో మనం వెనకబడిపోయి బాహ్య విషయాలలోనే కొట్టుకుని ఉంటూ ఇక్కడ జడత్వాన్ని మనం చూపిస్తున్నాం. కాబట్టి అక్కడ మనలో కదలిక తెప్పించి, చలనం తెప్పించి, మనల్ని చైతన్యవంతులుగా చేసి తన వైపు ఆకర్షించుకుంటుంది. కాబట్టి ఇక్కడ సర్వాకర్షణి అంటే మనల్ని చైతన్యపరచడం, మనలో చలనం తీసుకురావడం అనే దాన్ని సర్వాకర్షణి శక్తి రూపంగా అర్థం చేసుకున్నాం. అలా ఎప్పుడైతే మనలో ఆ చైతన్యవంతం మేల్కొందో, ఎప్పుడైతే మనం చైతన్యవంతులుగా మారిపోయామో, లేదా ఒక వ్యక్తిని ఉదాహరణగా తీసుకున్నాం అనుకుంటే, ఎప్పుడైతే ఆ వ్యక్తిలో ఇటువంటి ఆలోచనలన్నీ జరిగి ఆ మార్గంలో వెళ్తూ వాళ్ళు చైతన్యవంతులు అయ్యారో, వారు పొందగలిగేది ఏంటి అన్నప్పుడు సర్వాహ్లాదిని, ఆ స్థితికి వాళ్ళు వెళ్ళగలుగుతారు అని అర్థం చేసుకున్నాం. ఆహ్లాదము అంటే ఆ అనుభూతిని ఎక్స్ప్రెస్ చేయలేని, అంటే ఒక ప్రేమ జంట ఉన్నారు అని అనుకుంటే వారికి ఒకరి మీద ఒకరికి ఉండే భావన ఎలా ఉంటుంది, వీరు లేకుండా ఇక మన జీవితం లేదు, వీరితోనే మనం ఎప్పుడూ ఉండాలి, వీరు ఎప్పటికీ మనతోనే ఉండాలని ఒకరి మీద ఒకరికి ఎంతటి ప్రేమాప్యాయతలు ఉంటాయో, అటువంటిది ఈ శక్తియే నాకు పరమార్థము, ఈ శక్తి కాకుండా ఇంకొకటి నాకు అవసరం లేదు, ఇంతటి శక్తిని నేను పొందగలిగానన్న ఆనందం అనమాట అది. ఈ శక్తిని నేను అర్థం చేసుకోగలిగాను, తెలుసుకోగలిగాను అని, ఇంతకు మించింది ఇంక అవసరం ఏముంది, ఇలా నా జీవితం కొనసాగిపోతే చాలు అనుకునే స్థాయి సర్వాహ్లాదిని, సర్వ సమ్మోహిని. ఇప్పుడు ఆ శక్తిని అర్థం చేసుకున్న తరువాత నిత్యం ఆ శక్తితోనే మనం గడుపుతున్నాం, ఆ శక్తితోనే మమేకమై మన జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు ఇక అక్కడ సంతోషానికే తాగుంటుంది తప్ప వేరే ఆలోచనలకు ఉండదు. అంటే ఇక బాహ్య విషయాలతో కనెక్షన్స్ ఉండవు కాబట్టి, వాటిని మనం స్వీకరించే పరిస్థితులు కూడా మారిపోతాయి కాబట్టి ఇంకా అక్కడ మనకి వాటితో ఎక్కువ ఇబ్బంది కలగదు. ఇక్కడ మన ధ్యాస, ధ్యానము అన్ని కూడా ఒకే చోట కేంద్రీకృతమై ఉంటాయి. నిజమైనది ఏంటి, మనం ఇన్నాళ్ళు ఏ ఆలోచనతో చూస్తున్నాం, ఇప్పటి వరకు ఉన్న ఆలోచనలు ఏంటి, ఇప్పుడు వచ్చిన మార్పు ఏంటి, దీని గురించే మనం ఆలోచిస్తాం, వచ్చిన మార్పుని ఆస్వాదిస్తూ ఉంటాం. ఆ తరువాత సర్వస్తంభిని, ఒకవేళ ఆ సమ్మోహన స్థితి నుంచి ఆ స్థితి ఏంటనేది అర్థమైంది కదా. సో సర్వస్తంభిని అంటే స్తంభింప చేస్తుంది. ఒక క్షణకాలం పాటు ఆ ఆనందాన్ని మనం అలా స్థాణువైపోయి ఆ అనుభూతిని మనం తెలుసుకున్న తరువాత అది అక్కడితో ఆగిపోదట. సర్వజృంభిణి, మనం పొందిన అనుభూతి అంటే ఇంత ఆనందం పొందాం లేదా ఇంత అనుభూతి పొందాం అనుకుంటే అది అక్కడితోనే ఆగిపోలేదు.
జృంభిణి, ఇంకా విస్తారంగా దాన్ని మనం ఆస్వాదించేలా చేస్తుంది. ఎంత విస్తారంగా అంటే ఇక అది అంతకంత పెరుగుతుందే తప్పితే తరగదనమాట. అలా పెరిగే కొద్దీ మనం ఇక మన ఆలోచన స్థితి, ఏ వ్యక్తి అయితే ఈ సాధనలో ఉన్నారో ఆ వ్యక్తి యొక్క ఆలోచన స్థితి ఎలా ఉంటుంది అంటే, ఎదురుగా ఎవరైనా వచ్చి డైరెక్ట్ గా మన కళ్ళెదురుగానే నించొని మనల్ని చాలా చాలా దూషించినప్పటికీ కూడా మనకు పట్టదు. అలా వదిలేయగలిగిన పరిస్థితికి వాళ్ళు వెళ్తారనమాట. అంత విస్తారంగా ఆ శక్తి యొక్క ప్రభావం మన మీద ఉంటుంది కాబట్టి వారికి అక్కడ ఇంకా మిగిలిన విషయాలేవి అంటవు, పట్టవు. ఒక్కొక్కసారి మనం అనుకుంటూ ఉంటాం కదా, ఎప్పుడు చూసినా పరధ్యానంలో ఉంటారు, ఈ లోకంలోకి రా అని వాళ్ళని అనవసరంగా లాక్కొస్తూ ఉంటాం. వాళ్ళు నిజంగానే ఒకప్పుడు ఇలాంటి సాధన చేసి ఇప్పుడు ఆ పరధ్యానంలో ఉన్నారేమో మరి తెలీదు. సో అలా బాహ్య విషయాలేవి అంటకుండా వాటి వల్ల వచ్చే ఏవైతే యాక్షన్స్ ఉంటాయో అవి మనల్ని ఎఫెక్ట్ చేయవన్నమాట. సో అలాంటి స్థితికి వాళ్ళు వెళ్ళగలుగుతారు. సో అది నిన్నటి వరకు మనం అర్థం చేసుకున్నది. ఇవాల్టి క్లాస్ లో మనం చూడబోతున్నది మొదటి నామం సర్వ వశంకరి. వశంకరి అన్నప్పుడు మనం ఇదివరకు కూడా వచ్చినప్పుడు ముందు వీటిలో వచ్చినప్పుడు కూడా వశంకరి అంటే వశీకరించుకునేది, తన వైపు తన వశం చేసేసుకునేది, ఇలాంటి అర్థాలే వస్తాయని చెప్పి అనుకున్నాం కదా. సో ఇక్కడ కూడా అలాంటి అర్థాన్నే మనం అవగాహన వేరే విధంగా చేసుకుందాం. ఎలా అంటే వశంకరి అంటే మనల్ని వశపరుచుకుంటుంది అంటే నిజంగానే కదా, మనల్ని తను వశం పరుచుకోవడం అనే కంటే కూడా మనమే తన శరణాగతి అయిపోయాం. నిజమైన శక్తిని అర్థం చేసుకున్న తరువాత ఎలా అయితే గజేంద్ర మోక్షంలో ఆ గజేంద్రుడు తన బాధల నుంచి, అప్పటి వరకు బాహ్య బంధాలు ఉన్న వాటిలోనే కొట్టుకుంటూ ఉన్నంత కాలం ఆయనకు అర్థం కాలేదు. ఎప్పుడైతే దాని నుంచి రిలీజ్ అయ్యాడో అప్పుడు ఆయన ఆ విష్ణుమూర్తిని ప్రార్థించాడు, నువ్వే నాకు దిక్కు అని. అలాగా మనము శరణాగతి అవ్వడం, ఆ శక్తికి శరణాగతి అవ్వడం. ఇక అంతే, అదేదో దీనంగా వేడుకోవడం అని కాదు. ఇక ఉంది తనే కదా, తను చూసుకుంటుంది, ఇంకా నాకేంటి భయం. ఇప్పుడు చిన్న పిల్లలు ఏ భరోసాతో అయితే మన పిల్లలు మన దగ్గర మనతో నడుచుకుంటూ ఎక్కడికైనా కొత్త ప్లేస్ కైనా సరే ఎక్కడికైనా వస్తారో, అమ్మ నాన్న ఉన్నారు చూసుకుంటారు, మనకేంటి భయం అని. అటువంటి స్థితి ఆ సాధకునికి అక్కడ జరుగుతుంది. సర్వ వశంకరి అంటే పూర్తిగా తనే వశమైపోయి, నేను పూర్తిగా నీకే అంకితం అర్పితం అని అనుకునే స్థితికి వెళ్ళిపోయి ఆ శక్తి ఎలా నడిపిస్తుందో అలా నడవడమే తప్ప తను సొంతగా ఒక ఆలోచన చేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఇది మనం కాదు. మనం ఏదైతే నిజం అనుకుంటున్నామో, బాహ్యానికి బయటకు కనిపిస్తున్నామో అది మనం కాదు అని అర్థం చేసుకున్న తరువాత మనమే కాని దాని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు కదా. మనం చేస్తున్న ఆలోచన అవ్వచ్చు, మనం చేస్తున్న పని అవ్వచ్చు, మన వృత్తి అవ్వచ్చు, మనం ఇతరులతో మెలుగుతున్న వ్యవహారాలు అవ్వచ్చు, మనం వారితో కోపడుతున్నది అవ్వచ్చు, మనం చూపించే అహంకారం అవ్వచ్చు, ఇవేవి నిజం కావు. నిజమైన శక్తి వేరే ఉంది అనే మనం అర్థం చేసుకుంటూ వచ్చాం. అప్పుడు అలా అర్థమైన తరువాత ఇక ఈ శక్తి ఇక్కడ ఈ బాహ్య ప్రపంచంలో ఉన్నటువంటి ఈ శక్తులు మనల్ని ఏం చేస్తున్నాయి అనే దాంతో ఆ సాధకునికి అవసరం లేదు కదా. తన ఆలోచన అంతా, తన నమ్మకం అంతా కూడా సర్వవశంకరి ఆ శక్తి మీదే తన నమ్మకం అంతా ఉంచేసేసి తను ఎలా నడిపిస్తే అలా తనకి పూర్తిగా వశమైపోయి, ఇప్పటి వరకు కూడా తనకి బాహ్య సంబంధం అంటే ఏమంటారు, తన ఒక జడ పదార్థం, శరీరం అనేది ఒక పదార్థం అన్న ఆలోచనలో ఉంటే ఇప్పుడు తనకు పూర్తిగా ఎప్పుడైతే వశమైపోయాడో ఆ శక్తికి, లేకపోతే వశమైపోయారో, పుల్లింగం స్త్రీలింగం కాదు, సో ఎప్పుడైతే వశమైపోయారో అప్పుడు వాళ్ళు రియలైజ్ అయ్యేది ఏంటి అంటే ఈ శరీరం కాదు, మనం ఒక ఆత్మ పదార్థం మాత్రమే. శరీరం అనేది కేవలం ఒక టూల్, ఒక వాడుకోవడానికి అవసరమైన వస్తువే తప్ప అది నిజమైనది కాదు. ఈ స్థితికి వారు వెళ్ళగలుగుతారు అని చెప్పడానికి సర్వవశంకరి అన్న శక్తి రూపం అక్కడ దోహదపడుతుంది. ఎప్పుడైతే ఆత్మ పదార్థం అనుకుంటారో ఆత్మకు సంబంధించిన విషయాలు తను ఆలోచించాలి తప్ప శరీరానికి సంబంధించిన విషయాలు అంటే బయట సంబంధించిన మన బంధుత్వాలు అవ్వచ్చు, స్నేహం అవ్వచ్చు, బయట సంబంధించిన మన ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాలు, ఇంకేవైనా వ్యవహారాలు అవ్వచ్చు, ఇంకేవైనా కష్టం కలిగించే విషయాలు అయి ఉండొచ్చు, ఇవేవి కూడా ఇంకా వాళ్ళకి అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు ఆ స్థాయి దాటి వెళ్ళిపోయారు. ఇది కాదు అనేది ఆ సపరేషన్ ని, అంటే బాహ్య విషయాలతో ఉన్న కనెక్షన్ ని, ఆ అటాచ్మెంట్ ని వాళ్ళు చిన్న చిన్నగా డిస్కనెక్ట్ చేసేసుకుంటూ ఆత్మ వైపు వాళ్ళ కనెక్షన్ ని బలపరుచుకుంటున్నారు అనమాట. ఇక్కడ బలం తగ్గించుకొని అక్కడ కొంచెం వీక్ చేసుకుంటున్నారు, ఇక్కడ వీక్నెస్ పెంచుకొని ఇక్కడ స్ట్రెంగ్త్ పెంచుకుంటున్నారు అనమాట. సో ఇలా ఆ స్ట్రెంగ్త్ పెంచుకున్న క్రమంలో వాళ్ళకి అర్థమైన విషయం ఈ శరీరం నిజమైనది కాదు. మనం అప్పుడు కూడా చెప్పుకున్నాం,
సో ఇక్కడ ఒక చిన్న తెలుగు పద్యం వీనికి కనిపించిందండి, చాలా బాగుంది అనిపించింది. సో ఈ నామానికి రిలేటెడ్ గా ఉండేటట్టు అంటే మన కాబట్టి జస్ట్ చదివి చెప్తాను. రక్తము మాంసశల్యముల రాశియు మీరు కాదు. అంటే అక్కడ వచ్చే రియలైజేషన్ ఎలా ఉంటుందంటే, రక్తము మాంసశల్యముల రాశియు మీరు కాదు, సువ్యక్తము కాని కోరికల మనస్సు మీరు కాదు. అంటే రక్త మాంసములతో కూడిన ఈ శరీరము మీరు కాదు, సువ్యక్తము కాని కోరికల మనసు, మనకు అర్థం కాని కోరికలు ఏవైతే ఎక్స్ప్రెస్ అవుతున్నాయో అవి ఎందుకు అవసరం లేదు, అలాంటి వ్యక్తపరచలేనటువంటి కోరికలు కూడా, ఆ కోరికలని వ్యక్తపరుస్తున్న లేదా ఆ కోరికలు కారణమైనటువంటి మనస్సు మీరు కాదు, ఆ ముక్తికి భంగకారియగు మోహపు భ్రాంతియు మీరు కాదు. ముక్తి, మన ముక్తి మార్గం కోసం మనం చేస్తున్న ప్రయాణంలో ఆ ప్రయాణానికి భంగం కలిగిస్తూ అణుగడుగునా మనకి ఆటంకాలను కలిగిస్తూ వస్తున్నటువంటి మోహపు భ్రాంతి ఏదైతే మనం ఈ బాహ్య విషయాల్లో కలిగించుకున్న మోహం ఏదైతే ఉందో అది నిజం కాదు కదా. కాబట్టి భ్రాంతి, ఆ భ్రాంతి కూడా మీరు కాదు. మీ శక్తిని మీరెరుంగవలే పరమాత్ముడే మీరు కదా. సో ఇంకెవరు మీరు అని అంటే మనం అక్కడ క్వశ్చన్ చేసుకోవాల్సింది ఇది కాదు అది కాదు అన్నప్పుడు మరి ఇంకేది నేను అంటే మన శక్తిని మనమే తెలుసుకోవాలి. అది ఎందుకు అంటే పరమాత్ముడే మీరు కదా. మనలో ఉన్న శక్తి, ప్రతి ఒక్కరిలో ఉన్న శక్తి ఒకటే అయినప్పుడు, అందరిలో ఉన్న శక్తి ఆ పరమాత్మ స్వరూపమే అన్నప్పుడు ఆ శక్తి స్వరూపానికి ఈ భ్రమలకి ఈ భ్రాంతులకి సంబంధం లేదు. కాబట్టి ఆ శక్తిని అర్థం చేసుకోవాల్సిన బాధ్యత మనకుంది. అంటే అక్కడ ఆ స్థాయికి వాళ్ళు వెళ్తారు. ఈ బాహ్య విషయాలు కాదు, ఇది నిజమైనది అని అర్థం చేసుకోగలిగిన స్థాయికి వాళ్ళు వెళ్తారనమాట. సో తరువాత సర్వరంజని, మనకి రంజని అన్న పదం వచ్చినప్పుడు రంజింప చేసేది లేదా ఆనందింప చేసేది, మనకి ఎంటర్టైన్ చేసేది అన్న మీనింగే వస్తుంది కదా. సో మనం ఇప్పుడు అక్కడ ఆ సాధకుని స్థాయి ఏంటి, బాహ్య విషయాలేవి తనవి కావు, అక్కడ జరుగుతున్న ఏ చర్యకి కూడా తను కారణం కాదు. ఎవరో వీడియో ఆన్ చేశారండి, షేర్ చేస్తున్నారు. ఉమాదేవి గారు మీరు కొంచెం ఆఫ్ చేసుకోండి. సో అక్కడ జరుగుతున్న ఏ చర్యకి, ఇప్పుడు మనకు గనక భగవద్గీతలోకి వెళ్ళినట్లయితే, ఒక్క నిమిషం, ఉమాదేవి గారు మ్యూట్ అవుతారా, మీరు వీడియో ఆఫ్ చేసుకుంటారా? ఉమాదేవి గారు వీడియో ఆఫ్ చేయండి. ఆవిడకి తెలియదేమోనండి ఎలా చేయాలో. సరే ఓకే, వదిలేసేయండి. ఇంకా నేమ్ కూడా డిస్ప్లే అవ్వట్లేదు ఇక్కడ. ఉన్నారండి, తెలియట్లేదు అనుకుంటా తనకి. అవును, తనకు తెలియట్లేదు. నాకు ఆవిడ పేరు ఇక్కడ కనిపించట్లేదు. నాకేమన్నా యాక్సెస్ ఉంటుందా చేయడానికి? ఉమాదేవి గారండి, నాకు ఇక్కడ కనిపించట్లేదు. ఉమాదేవి గారు కాదండి, కంటే 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 ఉమాదేవి. ఒక్క నిమిషం నేను చూస్తున్నాను. ఇప్పుడే కనిపించింది, మళ్ళీ మిస్ అయిపోయింది. ఇవిడ పిన్ చేశారండి. ఇవిడ నేను ఆవిడది రిమూవ్ చేస్తాను. మళ్ళీ ఆవిడకి లింక్ ఎవరన్నా పంపించగలుగుతారా? నేను ఆవిడ జాయిన్ అవుతారు. ఓకే, పోయింది. ఓకే, సో సర్వరంజని అన్న నామం దగ్గరకు వచ్చేసరికి మనం ఇప్పుడు ఏమనుకున్నాం, సర్వవశంకరి అంటే తను చేస్తున్న ఏ చర్యకి తను కారణం కాదు అలా అని చెప్పి మనం చేసే తప్పులన్నీ కూడా దేవుడి మీద వదిలేయకూడదండి. సో తను చేసే ఏ చర్య తనది కాదు, తాను కాదు చేస్తున్నది అని తను అర్థం చేసుకున్న తరువాత సర్వరంజని అన్న స్థితి వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే, మనం లలిత నామాల్లో కూడా వస్తుంది కదా నిత్యతృప్త అని. అటువంటి సంతృప్తికరమైన స్థితి అంటే ఇంకా వాళ్ళకి అక్కడ కావలసింది చెయ్యవలసింది ఏది లేదు. ఎందుకు అంటే మనం ముందు నుంచి అనుకుంటున్నాం మనం చేసే ప్రతి పనికి కారణం మనకు వచ్చే ఆలోచనలని. ఆ ఆలోచనలే మనకి సంతోషాన్ని, కష్టాన్ని, బాధని, లేదంటే తృప్తి కలిగిన పరిస్థితిని, ఇంకా ఏదో కావాలనుకునే ఆశని, కోరికని, ఇవన్నిటినీ కలిగించేది కేవలం మన ఆలోచనలే. సో ఆ ఆలోచనలను పూర్తిగా వారు
నిజమైన శక్తి స్వరూపం వైపు దృష్టీకరించినప్పుడు, కేంద్రీకరించినప్పుడు ఇక వాళ్ళకి మిగిలిన విషయాలేవి తెలియవు, కనిపించవు కాబట్టి వాళ్ళకి ఇక్కడ లోటు వెలితి అనేది ఏం అర్థం కాదు కదా. సారీ. సో అంటే నాకు ఇంకేదో కావాలి, నాకు ఇంకేదో లేదు, ఇది నాకు సరిపోవట్లేదు, ఇది నాకు తృప్తినివ్వట్లేదు, ఇలాంటి ఆలోచన స్వభావం వాళ్ళలో కలగదు కాబట్టి వాళ్ళు అక్కడ నిత్య తృప్త అనే అవస్థలో ఉంటారు. ఎప్పటికీ కూడా వాళ్ళకి తృప్తి అనేదే ఉంటుంది తప్ప లోటు కనిపించదు అనే స్థితి. అంటే రంజనం అన్నాం కాబట్టి ఇందాకే మనం అనుకున్నాం, ఆనందంగా ఉండడం, సంతోషంగా ఉండగలగటం అనేదే రంజనం అన్న అర్థం, నామానికి అర్థం కలిగిస్తుంది. సో ఎప్పుడైతే ఒక వ్యక్తి ఈ సాధన చేస్తున్న క్రమంలో మనోరంజనాన్ని అలాగే జనరంజనాన్ని రెండింటినీ చేయగలిగే స్థితిలో ఉంటారో వాళ్ళు సర్వరంజని అన్న స్థితికి వెళ్ళినట్టు. అంటే తృప్తి అనేది లేదా సంతోషం అనేది ఒకవైపు నుంచే రాదు. ఇప్పుడు బయట జరుగుతున్న ఏ విషయంతో మనకి సంబంధం లేదు అన్నప్పుడు ఎదుటి వాళ్ళని మనం దూషించాల్సిన అవసరమో, తిట్టవలసిన అవసరం లేదో, వాళ్ళ మీద ద్వేషాన్ని పెంచుకోవాల్సిన అవసరమో ఎక్కడా రాదు. ఎప్పుడూ కూడా వారిని ఒకే దృష్టితో చూడగలిగిన పరిస్థితి ఉన్నప్పుడు వాళ్ళు అన్నవి ఏవి కూడా మనకి వేరే విధంగా వినిపించవు, కనిపించవు. వాళ్ళు మాట్లాడుతున్నవి, వాళ్ళు ప్రవర్తిస్తున్నవి తప్పులుగా కనిపించవు. ఎందుకంటే ఇప్పుడు ఒక వ్యక్తి చేస్తున్న ఒక పని మనకి నచ్చట్లేదు అంటే అది మనకి మాత్రమే నచ్చట్లేదు అని అనుకోగలగాలి. ఎందుకు అంటే తనకి నచ్చి తను చేస్తున్నారు కదా, లేదా అది ఇంకొకరికి నచ్చచ్చు. మనకి నచ్చని విషయము, మనకి నచ్చని ఒక మనిషి, ఒక వ్యక్తి అని అనుకుంటే అది కేవలం మన సమస్యే తప్ప వాళ్ళ సమస్య కాదు. అంటే వాళ్ళు అలా ఉన్నారు కాబట్టి నాకు నచ్చలేదు అంటే ఆ గుణాన్ని మీరు నచ్చట్లేదు అంతే తప్ప వాళ్ళు నచ్చని వాళ్ళు లేకపోతే వాళ్ళు చెడ్డవాళ్ళని కాదు. ఇలాంటి భావాన్ని మనం పెంపొందించుకోగలగాలి. ఒక పరిస్థితులు మనకి ఇప్పుడు ఒక ఆఫీస్కి వెళ్ళాం, ఆ జాబ్ ఎన్విరాన్మెంట్ మనకు నచ్చలేదు అంటే మనం అక్కడ ఇమడలేకపోతున్నాం. అంతేకాని అక్కడ చేస్తున్న మిగిలిన వాళ్ళందరి పరిస్థితి ఏంటి? వాళ్ళు చేస్తున్నారు కదా, వాళ్ళు సర్దుకొని చేస్తున్నారు, ఇష్టపడి చేస్తున్నారు, అది మనకు అనవసరం. మనం అసలు నిలబడలేని పరిస్థితుల్లో, ఉండలేని పరిస్థితుల్లో ఉన్నాము అంటే అది కేవలం మన స్వీయ ఇదన్నమాట, సమస్య అన్నమాట, మన సొంత సమస్య తప్ప అది ఆ పరిస్థితులకో ఆ వ్యక్తులకో ఆపాదించాల్సిన పని కాదు. అంటే నాకు ఈ బాస్ నచ్చలేదు అందుకే నేను జాబ్ చేంజ్ అయ్యాను అని ఎవరన్నా చెప్తే ఆ బాస్ నచ్చకపోవడం అనేది బాస్ ఫాల్ట్ కాదనమాట, ఎంప్లాయీ ఫాల్ట్. అలాగే నాకు ఈ స్కూల్ నచ్చలేదు నేను వెళ్ళి పాఠాలు చదువుకోనంటే అది మన పిల్లగాడి సమస్య. స్కూల్లో టీచర్ని వెళ్ళి తిట్టేస్తే ఉపయోగం లేదు. ఎందుకంటే ఆ టీచర్ దగ్గర ఇంకో 25 మంది 30 మంది స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళ పేరెంట్స్ పాపం కంప్లైంట్ చేసి ఉండరు. మన పిల్లాడే మనకి కంప్లైంట్ చేశాడు, దానికి మనం త్వరగా రియాక్ట్ అయిపోయి వెళ్ళిపోయి టీచర్ని తిట్టేయడమో, టీచర్ మీద కంప్లైంట్ చేయడమో చేస్తాం అనమాట. సో అలా ఏదైనా ఒకటి నచ్చని విషయము, నచ్చని పరిస్థితి ఉంది అంటే అది కేవలం మన సమస్య. దాన్ని మనం చూడగలిగే దృష్టి మార్చుకుంటే ప్రయత్నం చేద్దాం, లేదంటే వదిలేద్దాం అని అనుకోవాలే తప్ప అది ఎందుకు మారలేదు, అది ఎందుకు అలానే ఉంది, ఎంత చెప్పినా ఎందుకు వినట్లేదు వీళ్ళు, నేను ఇది తప్పని చెప్తున్నాను కదా, ఎందుకు వీళ్ళు ఇలా ఉన్నారని అనవసరమైన మూర్ఖపు వాదన చేసుకుంటూ, మూర్ఖపు ఆలోచన చేసుకుంటూ, ఎందుకంటే అటువంటి ఆలోచన మనం చేసే కొద్ది సమస్య వరకు వాళ్ళకేమైనా సమస్య వస్తుందా, లేదా ఆ పరిస్థితుల్లో ఏమైనా మార్పు వస్తుందా? రానే రాదు. అవి అలానే ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు కాదు కదా మారాల్సింది, వాళ్ళని చూస్తున్న దృష్టి మనలో ఉంది, అది మార్చుకోగలగాలి. వీలైతే వాళ్ళని అలానే స్వీకరించాలి. ఆ సినిమాలో ఉంది కదా, వీలైతే అలానే యాక్సెప్ట్ చేయండి డ్యూడ్ అంటారు. అలా వాళ్ళని ఎలా ఉన్నారో అలా స్వీకరించగలిగే అంత మనస్తత్వం మనకన్నా ఏర్పడాలి, లేదా మనకి మనం సపరేట్ అవ్వాలి తప్ప వాళ్ళని తప్పులేంచి వాళ్ళని దూషించి ఉండకూడదు. అలానే ఒక వస్తువు మీద అమితమైన ప్రేమ కలిగింది అని అంటే అది నాకు మాత్రమే సొంతం, నాతోనే ఉండిపోవాలి అని కూడా ఆశపడకూడదు. దానికి ఎంతవరకు మన దగ్గర ఉండే అవకాశం ఉంటుందో అప్పటి వరకే ఉంటుంది, తర్వాత అది ఎక్కడికి వెళ్తుందో తెలియదు, ఎలా మాయమైపోతుందో కూడా తెలియదు అనమాట. ఎలా వచ్చింది అలానే వెళ్ళిపోయిద్ది అంటాం కదా. సో అలాంటి పరిస్థితి. అందుకనే మనోరంజనం జనరంజనం అంటే మన వల్ల వాళ్ళకి ఇబ్బంది లేదు, మనకి ఇబ్బంది రాదనమాట. ఎందుకంటే మన ప్రవర్తన అలా ఉండాలి. ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టనంత వరకు మనకి ఏ సమస్య రాదు. సో వాళ్ళని మనం ఏమీ అనలేదు కానీ వాళ్ళు మనల్ని తిరిగి అన్నారు అంటే అది జరగని పనండి. ఏదో ఒక విధంగా వాళ్ళని ఎక్కడో ఒక చోట వాళ్ళకి నచ్చని మనం చేసి ఉండొచ్చు, లేదా వాళ్ళని ఇబ్బంది పెట్టే పని మనం ఏదైనా చేసి ఉండొచ్చు, అదే వాళ్ళ మనసులో నుంచి ఇంకొక రూపంలో మన దగ్గరకు వస్తుంది అనమాట. సో కాబట్టి అనవసరంగా ఒకరు మనల్ని దూషించారు, లేకపోతే అనవసరంగా ఒకరు మనల్ని దూరం పెట్టారు అని ఇలాంటి ఆలోచనలన్నీ, అంటే ఎంత ఆలోచిస్తామో అంత మళ్ళీ పేర్చుకుంటూ వెళ్తాం అనమాట. అది పేరుకొని వెళ్లే కొద్దీ ఏమవుతుంది, అది అంత ఎక్కువైపోతుంది.
దాని క్వాంటిటీ పెంచేస్తే మనం బయటికి రాలేం కదా. కాబట్టి ఎక్కడైనా సరే అంటే జనరంజకంగా మనోరంజకంగా ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా ఆ సర్వరంజని స్థితిలో, అంటే ఆ శక్తి ఎప్పుడు వాళ్ళతో ఉంది కాబట్టి వాళ్ళు వాళ్ళని బాధించుకోరు, ఎదుటి వాళ్ళని బాధించరు. అంతా కూడా ఆహ్లాదకరమైన వాతావరణం, కరమైన వాతావరణంలోనే వారి ఆలోచన అనేది కొనసాగుతూ ఉంటుందన్నమాట. అది సర్వరంజని అన్న నామం ద్వారా అర్థం చేసుకోవచ్చు. తరువాత సర్వోన్మాదిని, ఉన్మాద స్థితి అంటే మనం ముందు కూడా చెప్పుకున్నాము మొదట ఆవరణలో వచ్చినప్పుడు కూడా. సో ఇక్కడ కూడా అంతే, ఉన్మాద స్థితి అంటేనే తీవ్రమైన స్థితి. ఇప్పుడు కనుక ప్రేమోన్మాదులు ఎక్కువైపోయి పాపం వాళ్ళ ప్రాణాలు, మిగిలిన వాళ్ళ ప్రాణాలు ఎలా బలి తీసుకుంటున్నారో, అలా ఉన్మాద స్థితి అంటే అన్నిటికంటే కూడా చాలా పీక్స్ అన్నమాట. ఉండవలసిన దానికంటే కూడా ఎన్నో రెట్లు ఎక్కువగా ఉండేదాన్ని ఉన్మాద స్థితిగా కన్సిడర్ చేసుకోవచ్చు. అది పాజిటివ్ వేనా నెగిటివ్ వేనా అనేది వద్దు. ఉన్మాదము అంటే అర్థం అన్నిటికంటే కూడా ఎక్కువగా, అతిగా అనుకోవచ్చు. ఉండవలసిన దానికంటే కూడా ఎక్కువ పాళ్లలో ఉన్నది ఉన్మాద స్థితి అని అనుకుంటే, ఇక్కడ సర్వ ఉన్మాదిని సర్వోన్మాదిని అయింది కాబట్టి సర్వ ఉన్మాదిని, ఉన్మాదిని సర్వతో కలిపితే సర్వోన్మాదిని సంధి ఏర్పడింది అనమాట. సో సర్వోన్మాదిని అన్నప్పుడు ఇక్కడ ఏంటంటే ఉన్మాద స్థితి అంటే ఇక్కడ మనం చెప్పుకుంటుంది ఒక సాధకుని, ఎవరైతే మోక్ష మార్గంలో ప్రయాణించడం కోసం లేదా తనలో ఉన్న బిందు రూపంలో ఉన్న శక్తిని అర్థం చేసుకోవడం కోసం ప్రయాణం చేస్తున్నారో వాళ్ళల్లో వచ్చిన ఇంప్రూవ్మెంట్స్ అనుకుందాం. చతుర్థావరణం వాళ్ళు మొత్తం ఫస్ట్ 3 ఆవరణల్లోనూ తెలుసుకున్న తర్వాత వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడం మొదలు పెట్టాక వాళ్ళ ఆలోచనల్లో నుంచి, వాళ్ళ స్వభావంలో నుంచి, వాళ్ళ ప్రవర్తనల్లో నుంచి వచ్చిన మార్పు, తద్వారా వాళ్ళ ఆ శక్తికి ఎంత దగ్గర అవ్వగలిగారు, ఆ శక్తి ఎంత వాళ్ళకి సహకరిస్తుంది అనేది చతుర్థావరణలో మనం అర్థం చేసుకుంటుంది. కాబట్టి ఇక్కడ ఉన్మాద స్థితి అని అంటే ఏం చెప్తాము అనంటే, ఇప్పుడు ఈ బాహ్య విషయాలు ఏవైనా జరుగుతున్నాయి, అవన్నిటినీ మనం స్వీకరించగలుగుతున్నామా, దానికి బాధపడుతున్నామా, ఆనందం పడుతున్నామా, ఇంకేదన్నా మనం చేస్తున్నామా మన చేతులారా, ఏ పనైనా సరే దానికి కారణం మన పంచేంద్రియాలు. అవి సరిగ్గా పనిచేస్తున్నప్పుడే మనం ఎదురుగా చూసి మనకి కళ్ళకు విందు చేసే విధంగా ఉన్నది, చాలా అందంగా కనిపించిన దాన్ని ఆస్వాదిస్తున్నాము, బాధ కలిగించిన దానికి బాధను ఎక్స్ప్రెస్ చేస్తున్నాం. అంటే సపోజ్ ఒక మంచి నేచురల్ సీనరీ కనిపించింది, ఒక సీజనల్ చేంజ్ లో వచ్చినప్పుడు చెట్లు చాలా కలర్ఫుల్ గా కనిపిస్తాయి, వాటిని చాలా ఫీల్ అవుతూ అబ్బాయి ఎంత అందంగా ఉంది ఈ నేచర్ అంతా అనుకుని ఆస్వాదిస్తాము. అదే ఎప్పుడైనా అనుకోకుండా అడవుల్లో సడన్ గా మనకి ఫైర్ యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి, అప్పుడు అక్కడ ఉండే చెట్లు కానీ పశువులన్నీ కానీ అవి ఇంకా మన కంట్రోల్లో ఉండవు. కాబట్టి దావానాలు అంతా అలా స్ప్రెడ్ అవుతూ ఉన్నప్పుడు చాలా జంతు నష్టం, లేదా మనకి కరువు కాటకాలు వచ్చినప్పుడు ఇలానే చాలా ఏమంటారు పంట నష్టాలు జరగచ్చు, ఆస్తి నష్టాలు జరగచ్చు. ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నప్పుడు ఇప్పుడు మనకి ఇది టెక్నాలజీ చాలా పెరిగిపోయింది కాబట్టి ప్రతి ఒక్కటి సోషల్ మీడియాలో వచ్చేస్తుంది. కాబట్టి అలాంటి గుండెని కదిలించే సందర్భాలు, వీడియోలు చాలా మనం చూస్తూ ఉంటాం. వాటికి కూడా మనం స్పందిస్తాం కదా, అయ్యో ఇంత నష్టం జరిగింది, వాళ్ళకి ఇంత కష్టం వచ్చిందా అని వాటికి మనం స్పందిస్తాము. అలాగే మనకి బాగా ఆనందం కలిగించి మనల్ని ఎంటర్టైన్ చేసిన ఒక సాంగ్, ఇంకేదైనా మ్యూజిక్ ప్లే అవుతున్నప్పుడు దాంతో పాటు మనం హమ్ చేస్తాం. లేదా డాన్స్ బాగా వచ్చిన వాళ్ళు, నాట్యం నేర్చుకున్న వాళ్ళు వాళ్ళ ఎక్స్ప్రెషన్ ని ఆ విధంగా చూపిస్తారు. ఎలా అయితే మనం నిన్న చెప్పుకున్నాము, వర్షం వచ్చేదాన్ని ముందే గ్రహించిన నెమలి ఎలా అయితే నాట్యం ఆడడానికి బయటకు వస్తుందో, అలాగా ఎప్పుడైతే వాళ్ళు దానిని స్వీకరిస్తారో అప్పుడే దానికి తగ్గ రియాక్షన్ ని బయటకు వస్తారు. యాక్షన్ రియాక్షన్ అనమాట, న్యూటన్స్ లా. సో అలా ఇవన్నీ రావడానికి కారణం మన పంచేంద్రియాలు. మన చెవులు వింటాయి, దానికి తగ్గట్టు మా నోటి ద్వారా స్పందిస్తాయి. మన కళ్ళు చూస్తాయి, లేదా మన ముక్కులు వాసన తీసుకుంటాయి. ఇలా మన ఇంద్రియాలన్నీ కూడా అక్కడ సవ్యంగా పనిచేస్తున్నాయి కాబట్టే ఇవన్నీ కూడా మనకు అర్థమవుతున్నాయి, వాటికి స్పందించగలుగుతాం. ఎవరైతే సాధకులు ఇక్కడ దాకా వచ్చారో వాళ్ళకి ఇంద్రియాలు ఉంటాయి, పనిచేస్తాయి. కానీ ఆ ఇంద్రియాలు ఏం పని చేస్తున్నాయో ఈ సాధకుని ఆత్మ వైపు తన ప్రయాణం ఉంది కాబట్టి ఈ సాధకుని యొక్క ఆత్మకి అవి అంటవన్నమాట. తన శరీరంతో తన చేతులు ఏం చేస్తున్నాయో, తన కళ్ళు ఏం చేస్తున్నాయి, తన చెవులు ఏం చేస్తున్నాయి, తన కాళ్ళు ఏం చేస్తున్నాయి, వీటన్నిటితో ఆ సాధకునికి సంబంధం లేదు. తన కేంద్రీకరణ అంతా కూడా ఆత్మ వైపు మాత్రమే. ఆత్మకి అవసరమైన ఇంద్రియ అంటే ఎలా అంటే, మనకి ఇప్పుడు నాగసాధువులు ఉన్నారు, వాళ్ళ గురించి మనం ఎప్పుడైనా వింటున్నప్పుడు సహజంగా ఎలా చెప్తారంటే, వాళ్ళు ఎక్కడ ఉంటారో, ఎలా ఉంటారో, ఏం చేస్తారో, ఏం తింటారో ఎవరికీ తెలియదు, ఏం కనిపించదు, సూక్ష్మ రూపంలో వచ్చేస్తూ ఉంటారు. ఆ పుష్కరాలప్పుడు సూక్ష్మ రూపంలో వాళ్ళు ఆకాశయానం చేసేసి వస్తారు. వాళ్ళు ఇదేంటి నది
స్నానం చేసేసి మళ్ళీ తిరిగి వెళ్ళిపోతారని, వాళ్ళకి చాలా శక్తులు ఉంటాయని, ఇలాంటివన్నీ మనం చాలా వింటూ ఉంటాం కదా. అలానే కొంతమంది ఏమంటే మంచి బాగా సాధన చేసినటువంటి బ్రహ్మర్షులు, మునులు, మహర్షులు వీళ్ళని చూసినప్పుడు కూడా వాళ్ళు బాహ్యంగా బయటికి శాంతంగా కనిపించినప్పటికీ ఆంతరంగికంగా వాళ్ళు ఏదో మాట్లాడుతున్నట్టు, వాళ్ళకి ఏదో విషయం అర్థమవుతున్నట్టు వాళ్ళకి అన్ని తెలుస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం ఎదురికి చాలా కథలు విన్నాం కదా పురాణాల్లో. ఈవెన్ అక్కడ దాకా ఎందుకు, మనకి ఇప్పుడు ఈ శ్రీచక్ర పూజ మన దేవి ఖడ్గమాల ద్వారా శ్రీచక్రాన్ని తెలుసుకుంటున్నాం. ఈ శ్రీచక్రం ఎలా ఏర్పడింది అంటే శంకర భగవత్పాదులు దీన్ని రచించడం వల్ల ఇది మనందరికీ ఇప్పుడు కనిపిస్తుంది. సో ఈ రచన ఆయన ఎలా చేయగలిగారు? ఆత్మదృష్టితో, బాహ్యంగా మనకిచ్చిన కళ్ళతో కాదు కదా, ఈ నేత్రాలతో కాదు కదా చూసింది ఆయన, మనోనేత్రాలతో ఆయన ఆ శ్రీచక్రాన్ని చూడగలిగారు. కాబట్టి దాన్ని ఇక్కడ మనకి లిఖించు రాసి మనకి ఇవ్వగలగడం వల్ల దాన్ని ఇప్పుడు మనం పూజ చేసుకొని దాని వల్ల లబ్ధి పొందగలుగుతున్నాం. సో అలా అంటే వీళ్ళందరికీ ఉన్న శక్తి ఎలా వచ్చింది? అటువంటి అపారమైన శక్తి వాళ్ళకి మాత్రమే ఎందుకు ఉంది? మనం ఇప్పుడు చాలా మంది ఇప్పుడు సౌందర్యలహరి, మూక పంచసతి ఇవన్నీ అడుగుతున్నారు. నారాయణ భట్టాద్రి అంటారు. మనకి కాళిదాసు ఉన్నారు. ఆయన ఒకప్పుడు అంత తెలివిగల వ్యక్తి కాదు. ఎప్పుడైతే ఆ దేవిని, ఆ శక్తిని ఉపాసన చేసి ఆవిడని ఆరాధించారో ఒక రేతుల్లోనే ఆయనకి అంత శక్తి వచ్చి అంత పెద్ద కవిగా, రచయితగా ఎన్నో పెద్ద పెద్దవి ఆయన రాయగలిగారు. అలాగే వాల్మీకి బోయేవాడుగా, అజ్ఞానిగా ఉన్న అతనికి ఒక్కసారిగా ఆ శక్తి కలగడం వల్ల రామాయణం లాంటి పెద్ద గ్రంథాన్ని రచించగలిగాడు. సో అంటే ఇక్కడ వాళ్ళు ఎలా చేయగలిగారు ఇవన్నీ అంటే మనలాంటి వ్యక్తులే కదా, మనలాంటి మనుషులే కదా అంటే అప్పటి వరకు వాళ్ళు ఉన్న స్థితి మనలాంటిదే. మనలాగే అన్ని వాళ్ళ ఆలోచనలు ఉన్నాయి, వాళ్ళు చేసే పనులు ఉన్నాయి, వాళ్ళు స్పందించే విధానం ఉంది, అన్ని అలానే ఉన్నాయి. ఎప్పుడైతే దానికి మించిన సాధనకి, దానికి మించిన ఉన్నత స్థాయికి, మనం అనుకుంటున్న ఈ ఉన్మాద స్థితికి వాళ్ళ సాధన చేరిందో అప్పుడే కేవలం మనం రోజు వెళ్ళినట్టు నిత్యం గుడికి వెళ్లి పూజ చేసేసుకొని ఒక కొబ్బరికాయ కొట్టి నైవేద్యం పెట్టడం, ఇంట్లో చేసుకునే నిత్య పూజ వల్ల కాళిదాసుకి ఆ శక్తి రాలేదు కదా. సేమ్ అలాగే వాల్మీకి కూడా ఇవాళ వేట మానేయడం వల్ల జరిగిపోలేదు. ఆ తర్వాత ఆయన నిజం తెలుసుకున్న తర్వాత దానికి తగ్గ కఠోర దీక్షతో చేసిన సాధన వల్ల రామాయణాన్ని రచించగలిగిన సామర్థ్యాన్ని ఆయన పొందగలిగారు. అలా ప్రతి ఒక్కరూ ఎంత నమ్ముతారో, ఆ శక్తి మీద ఎంత నమ్మకాన్ని పెట్టి సాధన చేస్తారో వారికి అంత ప్రతిఫలం కలుగుతుంది. కాబట్టి ఇక్కడ కూడా ఉన్మాద స్థితి, ఆ స్థితికి మనం ఎలాంటిది ఆ స్థితి అంటే మన పంచేంద్రియాలు మనతోనే ఉండి పని చేస్తున్నప్పటికీ కూడా ఆ ఇంద్రియాలు చేస్తున్న పనితో మనకు సంబంధం లేకపోవడం. అంటే చీమ కుట్టినా, దోమ కుట్టినా చలించకపోవడం, ఎవరన్నా వచ్చి చెంపదెబ్బ కొట్టినా చలించకపోవడం, ఎవరన్నా వచ్చి ముఖం మీదే తిట్టినా సరే వినిపించుకోకపోవడం, ఇలాంటి లక్షణాలు. సో ఇక్కడ ఖడ్గమాల చాలా కష్టం అంటే నిజంగా ఇవి కష్టం అండి. మనం ఇలాంటి జీవన విధానాన్ని అలవాటు చేసుకోవడం, ఇటువంటి ఆలోచన శక్తికి వెళ్ళగలగటం ఇది కష్టం. కానీ అందులో ఉన్న పదాలని, నామాలని చదవడం కష్టం కాదు అని నాకు అనిపించింది. నేను ఎంతవరకు కరెక్ట్ చెప్పానో నాకు తెలియదు కానీ. సో అలా ఎప్పుడైతే ఒక సాధకుడు ఈ ఉన్మాద స్థితికి వెళ్ళగలుగుతారో వాళ్ళ పంచేంద్రియాలతో వాళ్ళకి సంబంధం లేదు కాబట్టి అవి ఏం చేసినా సరే వాటికి వారు చలించని స్థితికి వెళ్తారు. వాటి ప్రభావం ఏది కూడా వాళ్ళని ఏమి చేయదనమాట, టచ్ చేయదు. వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు పసిపిల్లవాడికి అది నిప్పని తెలియదు, ఎర్రగా ఉంది బాగుందని చెప్పి వెళ్తాడు, అది కాలుద్దని తెలియదు. అదే మన వయసుకు వచ్చేసరికి అది అర్థమవుతుంది. వాళ్ళకి అక్కడ ఇంద్రియాలతో పని లేదనమాట. మనం ఈ స్థాయికి వచ్చేసరికి అంటే ఈ ఇంద్రియాల మీద ఎక్కువ ఫోకస్ పెట్టి పెట్టాల్సిన దాని మీద తగ్గించేస్తాము. సో అలా ఉన్మాద స్థితికి చేరగలిగిన పరిస్థితి వాళ్ళకి ఏర్పడుతుంది. సో తరువాత సర్వ అర్థ సాధికే, అర్థ సాధన చూడండి, సాధనాలో సాధికేలో ఉన్నది మహాప్రాణ ధకారము, అర్థములో ఉన్నది మహాప్రాణ ధకారము. కాబట్టి ఎందుకు ఇంత పర్టికులర్ గా చెప్పాను అంటే మనకి తెలుగులో అందరికీ అర్థం అనడం అనేది వచ్చేస్తుంది అలవాటుగా. నేను కూడా ఇప్పుడు అదే వాడుంటాను చాలా చోట్ల, ఎందుకంటే మనకి సాధారణంగా అది అలవాటు అయిపోయింది కాబట్టి. కానీ ఎప్పుడైతే సంస్కృతంలో మన నామాలు చదువుతున్నాము ఎందుకంటే సంస్కృతానికి మనకు అర్థం తెలియదు కాబట్టి అన్ని చోట్ల సంస్కృత పదాలకి మనం పూజ చేసుకుంటాం. పూజ చేసుకున్నప్పుడు పూజార్థము అంటారు, లేదంటే ఫలస్థిత్యర్థం అంటాము. మనం ఏదైనా సంకల్పం చెప్పుకునేటప్పుడు, ఇది కావాలని కోరుకునేటప్పుడు కూడా అర్థం అన్నది వాడతాము. సో అక్కడ మనం అర్థము అనే వాడాలి, కానీ అర్థము అన్నారు అనుకోండి, అర్థము అంటే దీనికోసం ఈ ఫలితం నాకు కావాలి అని మన సంకల్పం చెప్పుకున్నట్టు, అర్థము అంటే అందులో సొగభాగమే కావాలి అని అడిగినట్టు. సో కోరుకునేది ఏదో పూర్తిగా కోరుకోవాలి కానీ సొగం కావాలని కాదు కదా. కాబట్టి అర్థము అనడం అలవాటు చేసుకుందాం. సర్వ అర్థ సాధికే,
అర్థము అంటే అర్ధభాగం, సొగభాగం అని అర్థం వస్తుంది. అర్థము అంటే మిక్కిలి అర్థాలు నామాలు దానికి తీసుకోవచ్చు. అది ఎలా అంటే, అర్థము అంటే జనరల్ గా మనకు బోధపడేది ఏంటి అంటే ధనము, సంపాదన, లేకపోతే కావలసినంత ఐశ్వర్యము, ఇలాంటివి మనం తీసుకుంటాం జనరల్ గా అర్థము అంటే. కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ఉన్మాద స్థితికి వెళ్ళి తన పంచేంద్రియాలను కూడా తన లెక్క చేయని ఒక సాధకునికి కావలసింది అక్కడ ధనార్జన కాదు కదా. అంటే ఏ సంపాదన కోసము, ఏ ఐశ్వర్యం కోసము వాళ్ళు ఇదంతా చేయట్లేదు. సో ఇక్కడ అర్థము అంటే సాధికే. ఇక్కడ ఈ శక్తి ఏమిస్తుంది, సర్వ అర్థ సాధికే అంటే ఇక్కడ ఎలా చెప్పాలి అంటే, మనం కోరుకుంది మనకి దక్కుతుంది అనే కంటే కూడా మనకి అవసరమైంది మనకి దక్కుతుంది. ఆ సాధకునికి ఆ పరిస్థితుల్లో ఉన్నప్పుడు తనకి ఒక పర్టికులర్ సిచ్యువేషన్ లో ఏది కావాలో అది తను పొందగలుగుతారు. అది ఈ సర్వార్థ సాధికే అన్న శక్తి ద్వారా అందగలుగుతుంది అనమాట. అంటే ఇప్పుడు ఆ సాధకులు ఒక ప్రయాణంలో వెళ్తున్నప్పుడు ఒక దేవతా స్థుతిని లేదా ఒక దేవతా నామాన్ని వాళ్ళు ఎంచుకున్నారు. ఆ నామాన్ని మీద మాత్రమే శ్రద్ధ పెట్టి వాళ్ళు సాధన చేయాలనుకున్నారు, లేదా ధ్యానం చేయాలని అనుకున్నారు అనుకుంటే, వాళ్ళు ధ్యానం చేయడానికి కావాల్సిన పరిస్థితులు, దానికి కావాల్సిన వాళ్ళ శారీరక సామర్థ్యాన్ని ఈ సర్వార్థ సాధికే అన్న శక్తి వాళ్ళకి ఇస్తుంది అని అనుకోవచ్చు. లేదా వాళ్ళు ఒక కఠోరమైన దీక్ష చేయాలనుకున్నారు, అంటే నిర్జల ఉపవాసం, నిరాహారం అంటే ఒక ఆహారమే లేకుండా ఒక కఠోరమైన దీక్ష చేయాలనుకున్నారు అనుకోండి, అక్కడ వాళ్ళు ఆ దీక్ష చేయాలని వాళ్ళు నిశ్చయించుకున్నారు కాబట్టి, సంకల్పించుకున్నారు కాబట్టి, వారికి అక్కడ కావలసినటువంటి శారీరక దృఢత్వాన్ని, అటువైపు వాళ్ళ ఆలోచనలు వెళ్లకుండా మళ్ళీ అంటే అయ్యో ఇంతసేపు నుంచి చేస్తున్నాను కదా, కొంచెం కాస్త మంచినీళ్ళు తాగుదాం అనిపించడము, లేదా ఇన్ని రోజుల నుంచి చేస్తున్నాను కదా ఇంక ఇక్కడ కొంచెం ఆహారం తీసుకుందాము అంటే డైవర్షన్ రాదనమాట. వాళ్ళు దేనికైతే నిర్ణయించుకొని సంకల్పం తీసుకొని సాధన చేసుకోవాలని కూర్చున్నారో, లేదా నిర్ణయించుకొని ఆ దీక్షలో ఉన్నారో, వాళ్ళు ఆ దీక్షాభంగం కలగకుండా కావలసిన శక్తి సామర్థ్యాలు ఏవైతే ఉంటాయో ఎన్ని రూపాల్లో, అవన్నీ కూడా వాళ్ళకి తప్పకుండా అందుతాయి అని ఖచ్చితంగా నమ్మకంగా చెప్పే శక్తి సర్వార్థ సాధికే. అంతేకాని ఇప్పుడు అది మనం బాహ్య విషయాల్లో కూడా అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే మన కరోనా వచ్చినప్పుడు కోటీశ్వరులు కూడా అవసరమైంది ఆక్సిజనే. వాళ్ళు దగ్గరున్న డబ్బులు కాదు, కోటీశ్వరుడు కావచ్చు, పేదవాడు కావచ్చు, ఎవరికైనా సరే సరైన ఆక్సిజన్ దొరకకపోతే వాళ్ళ ప్రాణాలకే అపాయం వచ్చేసింది. అంటే అంత ధనం వాళ్ళ దగ్గర ఉన్నా కూడా అది దేనికి ఉపయోగపడలేదు కదా. మనకి కరోనా ప్రతి ఒక్కరికి, నేను అనుకుంటాను ప్రతి ఒక్కరికి కూడా చాలా పెద్ద పాఠాన్ని, అవసరమైతే గుణపాఠం అని కూడా అనుకోవచ్చు, గుణపాఠాన్ని నేర్పించిందేమో. ఏది శాశ్వతమైంది, ఏది అశాశ్వతమైనది, దేనికోసం మనం ఇంకా వెంపర్లాడుతున్నాం అనే ఒక రియలైజేషన్ ప్రతి ఒక్కరిలో చాలా వరకు తెప్పించిందేమోనని నేను అనుకుంటాను. ఎంతమందికి వచ్చినా పర్వాలేదు, కొంతమందికి వచ్చినా కూడా అది ఆనందమే. ఎందుకంటే ఆ మార్పు ఎక్కడో ఒక చోట మొదలవ్వాలి కాబట్టి. సో అలాగా కరోనాలో మనకేం అర్థమైంది అంటే, మన దగ్గర ఉన్న డబ్బులు, మన స్టేటస్, లేకపోతే మనకున్న పదవు, ఇవేవి కూడా మనల్ని ఏమీ చెయ్యవు. అంటే ఇవేవి ఉపయోగపడవు. ఇవేవి కూడా కరోనా నుంచి మనల్ని ఆపలేవు. అది రావాలనుకుంటే వచ్చేస్తుంది, మనల్ని పంపించాలనుకుంటే కైవల్యం చేసేసి కైలాసానికి పంపించేస్తుంది అనమాట. సో అలాగా మనకి కావలసింది ఏంటి, ఇది మనకు అవసరమైతేనే మన దగ్గరకు వస్తుంది. అందుకే ఇప్పుడు మనం జనరల్ గా కూడా ఏదైనా మనకి రాకపోతే అక్కడ డిసప్పాయింట్ అవ్వకుండా, లేదని ఏదైనా మనం అనుకున్న కోరిక నెరవేరకపోతే దిగులు చెందిపోకుండా, దాని మీద అనవసరమైన ద్వేషాలు, కోపాలు పెంచుకోకుండా మనం ఇలా ఆలోచించగలిగితే, ఏదైతే మనకు అవసరమో అది మనకి దక్కితే, లేదు ఇది మనకు అవసరం లేదేమో. నేను చెప్పాను కదా, నేను ఒక ఎగ్జాంపుల్, మేము ఎంత తిరిగినా సరే మేము వెళ్లాల్సిన ప్లేస్ కి వెళ్ళలేకపోయాం. మేబీ మేము అక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదేమో కాబట్టి మేము అంత తిరిగినా కూడా దాన్ని చేరలేకపోయాం. మా ప్రయత్నం మేము చేశాం కానీ ఎక్కడా కూడా చేరలేకపోయాం, అది అవసరం లేదు కాబట్టి. సో ఇప్పుడు అక్కడ చేరలేకపోయాం కాబట్టి అని దాని మీద ఏదో ఆలోచన పెంచేసుకొని డిసప్పాయింట్ అయ్యి ఎందుకు ఇలా జరిగింది, లేకపోతే నాకే ఎందుకు ఇలా జరిగిందని బాధపడే కంటే, దానివల్ల లాభం ఏదైనా వచ్చేదేమో వెళ్ళుంటే, కానీ ఇప్పుడు వెళ్ళకపోవడం వల్ల నష్టం అయితే జరగలేదు కదా. సో లాభ నష్టాలు అన్నిట్లోనూ బేరీ చేసుకోలేం కాబట్టి, లాభం దూరం అయింది అంటే నష్టం కూడా జరగలేదు అనే ఆలోచన మనకు రాగలగాలి. అదే ఏదైనా ఒకటి మనకి అపాయం జరిగిందండి, చాలా మందిని చూస్తూ ఉంటాం, కొన్ని త్రుటిలో తప్పిన ప్రమాదాలు ఉంటూ ఉంటాయి. ఎంతటి అదృష్టం అది. ఆ ప్రమాదాన్ని నుంచి మనం పక్కన వేసింది అంటే, మనల్ని దాని నుంచి తప్పించేసింది అంటే ఇంక అంతకు మించిన శక్తి ఇంకేముంది అనాలి. సో అలాంటి రియలైజేషన్ రాగలగాలి కదా. నిజమైన శక్తి ఒకటి ఉంది, అది ఎల్లవేళలా మనతోనే ఉంటుంది, మనం ఎక్కువ చింతించిన అవసరం లేదు. ఇవన్నీ అర్థం చేసుకోగలిగితే చిన్న చిన్న విషయాలకి బాధపడటము, అనవసరమైనటువంటి పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవడము, ఎవరి మీదో అక్కర్లేని ద్వేషం పెంచుకోవడము,
ఎవరితోనూ అనవసరంగా ఏహ్యభావాన్ని పెంచుకొని వాళ్ళని చులకనగా చూసి వాళ్ళని తక్కువగా మాట్లాడడం, ఇలాంటివన్నీ కూడా మనలోకి రావు. ఎందుకంటే నిజమైనది అది కాదు కదా. ఏది జరిగినా సరే పాజిటివ్ గా తీసుకోగలిగిన పరిస్థితి తప్పకుండా, పాజిటివ్ గా అని కూడా ఇంకా అనను, ఏది జరిగినా సరే ఒకేలాగా మనం దాన్ని ట్రీట్ చేయగలిగిన పరిస్థితికి మనం వెళ్ళగలగాలన్నమాట. సో అలా వచ్చినది ఏదైనా మన మంచికే అనే స్థాయి మనం ఎలా అనుకుంటున్నామో అలా అక్కడ ఆ సాధకునికి తనకు కావాల్సినవన్నీ వచ్చినది ఏదైనా మన మంచికే అని మనం ఒక తృప్తి కోసం చెప్పుకుంటాం అని అనుకుంటాం, కానీ అదే మనకు అవసరం. ఇది అక్కడ అర్థమవుతుంది అనమాట. మనకి ఏది అవసరమో అదే దొరికింది. అది దొరకబట్టే ఈ స్థాయికి రాగలిగాం. అది కూడా లేకపోతే ఈ స్థాయికి మన ప్రయాణం జరిగేది కాదు కదా. అది ఏ రూపంలో అయినా జరగచ్చు. మనకి సడన్ గా అనుకోని ఒక వెలితి మన జీవితంలో జరగచ్చు, లేదా అనుకోని ఒక పెద్ద నష్టం జరగచ్చు, లేదా అంతకంటే గొప్పదైనా సరే ఇంకేదైనా జరుగుండొచ్చు. ఇవి ఏవి జరిగినా సరే వాటి ద్వారా మనం ఇక్కడికి రాగలుగుతున్నాం కాబట్టి ఇవే మనకు అవసరమైన, అందుకనే ఆ శక్తి మనకి ఇవి ప్రసాదించింది అని అర్థం చేసుకోగలిగిన స్థాయిలో వాళ్ళు ఉంటారు. మనం ఆ స్థాయికి మన ప్రయాణాన్ని ముందుకు సాగించాలన్నమాట. సో అలా సర్వ అర్థ సాధికే అంటే ఏది అవసరమో అది తప్పకుండా వారికి ఆ సమయానికి అందుతుంది. అది దానికోసం వాళ్ళు ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదు. అది దొరుకుతుందా లేదా అని ఆలోచించవలసిన అవసరము లేదు, భయపడాల్సిన అవసరం లేదు, చింతపడాల్సిన అవసరం లేదు. తప్పకుండా అది వారి దగ్గరికి చేరుతుంది. ఎందుకంటే వాళ్ళు ఎన్ని స్థాయిలను దాటుకొని నిజమైన దాని వైపు వాళ్ళు ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ మాత్రం సహకారం ప్రకృతి మనకి ఇవ్వకుండా ఉంటుందా? సో కాబట్టి అది సర్వ అర్థ సాధికే. ఇప్పుడు సర్వ సంపత్తి పూరిణి, మళ్ళీ దానికే రిలేటెడ్ గా సంపత్తి. ఇక్కడ సంపత్తి అంటే మళ్ళీ అదే మనం ఏం చూసుకోవాలి, మళ్ళీ ఆస్తులు, మన తర్వాత తరం కోసం ఎంత కూడపెట్టాము, ఎన్ని కోట్లు సంపాదించాము అని అంటే మళ్ళీ అదే వస్తుంది ఆ అర్థం. అది కాదు కదా నిజమైనది. పూరణి అంటే పరిపూర్ణమైన ఒక స్థితి వాళ్ళకి కలుగుతుంది. సింపుల్ గా చెప్పాలి అంటే ఆ సాధకునికి తనకు కావాల్సినవన్నీ నెరవేరుతున్నాయి కదా. ఇప్పుడు బాగా ఆకలిగా ఉన్నవాడికి మనము వెండి పళ్ళెంలో భోజనం పెట్టామా, లేకపోతే ఇస్తరాకులో భోజనం పెట్టామా, పంచభక్ష పరవాణాలు పెట్టామా, ఇవన్నీ వాడు ఆలోచించడు. వాడికి బాగా విపరీతమైన ఆకలి 2-3 రోజుల నుంచి ఎక్కడా కూడా చిన్న గింజ ముట్టలేదు వాళ్ళకి, లేదా పచ్చి మంచినీళ్ళు కూడా తాగలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ ముందు మీరు పెట్టే ఒక చిన్న సద్ది అన్నం ముద్ద కూడా వాడికి పరవాణమే. అక్కడ వాడికి కావాల్సింది అది మాత్రమే. ఎవరైతే బాధతో ఆకలి బాధతో తపిస్తున్నారో వాళ్ళకి కావాల్సింది కేవలం ఒక పట్టెడు అన్నం ముద్ద అంటాం కదా. సో అలా ఒక పట్టెడు అన్నం ముద్ద, ఒక లేదా చిన్న కొంచెం పచ్చడి మెతుకులు అని అనుకుంటారే తప్ప, ఇప్పుడు మనకి పంచభక్ష పరవాణాలతో వెండి కంచాల్లో రాజభైలాగా మనకి భోజనం వస్తే తప్ప మేము తినమని కూర్చుంటే వాళ్ళు కూర్చోలేరు, వాళ్ళు అది ఆశించరు కూడా. వాళ్ళకి ఆ టైంకి కడుపు నిండడానికి ఎవరు భోజనం పెడతారా, భోజనమో మహాప్రభు అనుకుంటూ, లేకపోతే ఆ టైంలో నిజంగా వాళ్ళకి ఏదో ఒక రూపంలో, ఏదో ఒక వ్యక్తి రూపంలో వాళ్ళు చిన్న ఆహార పదార్థం వాళ్ళకి తీసుకొచ్చి ఇచ్చినా కూడా వాళ్ళని ఎంతో ఆనందంగా మనస్ఫూర్తిగా వాళ్ళు దీవించి వాళ్ళు పొందే ఒక ఆనందం ఉంటుంది చూడండి. అది సంపత్తి పూరణి అంటే ఏదైతే వాళ్ళకి దొరికిందో దానిలో ఉన్న ఆనందాన్ని ఆస్వాదించడం. ఎందుకంటే అక్కడ అదే అవసరం, అది అవసరం కాబట్టి అది దొరికింది. అది అవసరం లేకపోతే అది కూడా దొరకదు. సో దొరికింది మనకి కావలసిన దానికంటే మించినది అది కూడా దొరకని పరిస్థితి ఉంటే ఏంటి పరిస్థితి? మనం ఇక దానికి ఏమీ చేయలేం కదా. ఇప్పుడు వాడు 3 రోజులు ఎదురు చూసినా ఆ ఒక గుప్పెడు అన్నం మెతుకులు కూడా వాడు దొరకకపోతే మళ్ళీ ఇంకొక రోజు వాడు అలాగే ఆకలితో బాధపడాల్సి వస్తుంది తప్పితే తృప్తి కలగదు కదా. ఆ టైంలో వాడికి ఆ గుప్పెడు మెతుకులా దొరికినా పర్వాలేదు, ఒక గ్లాసుడు మంచినీళ్ళు ఎక్కడన్నా దొరికినా కూడా పర్వాలేదు. ఎడారిలో ఒక ప్రయాణం నిజంగా అనుకుంటే ఒకవేళ ఎడారిలో అతనికి ఒక గ్లాస్ మంచినీళ్ళు దొరకడం కూడా చాలా గొప్ప విషయం. అది కాకుండా ఒకవేళ అలానే కష్టపడుతూ ఆ ఎడారి దాటుకుంటూ ఉంటే ఎవరో అక్కడ పోయే బాటసారి ఎవరైనా వారికి చూసి బాధపడి వేరే స్థితిని పరిశీలించి కొంచెం వాళ్ళకి ఆహారాన్ని ఇవ్వగలగడం, లేదా తన దగ్గర ఉన్న సాయం ఏదో ఒకటి చేయగలిగితే కూడా వారికి ఎంతో తృప్తి కలుగుతుంది కదా. సో ఆ టైంలో అంత కష్ట పరిస్థితుల్లో వాళ్ళకి అది దొరకటమే నిజంగా ఆ శక్తి వాళ్ళకి ఇచ్చిన అనుగ్రహం అనుకోగలగాలన్నమాట. సో అటువంటి స్థితి అంటే అందరికీ అలాంటి కష్ట పరిస్థితులు కష్టకాలం రావాలని కాదు. సో అలాంటి కాలాల్లో కూడా అంటే ఇవన్నీ ఎందుకు అంటే ఇవి ఎప్పుడు జరుగుతున్నాయండి, నిత్యం జరుగుతున్నవే, మనం గమనించలేనివి మాత్రమే. అందుకే ఫస్ట్ లోనే చెప్పాను కదా ఇన్నర్ వాయిస్ అని చెప్పేసి. ఇన్నర్ వాయిస్ ని ఎప్పుడైతే మనం వినడం మొదలు పెడతామో అప్పుడు వీటన్నిటిని రియలైజ్ అవ్వగలుగుతాం. అది విననంత కాలము కూడా ఇవేవి మనకు అర్థం కావు. కేవలం అక్కడేవో ఉన్నాయి, అదేదో చెప్తున్నారు, ఇలా ఉండాలంట, అలా చేయాలంట, అలానే వెళ్ళిపోతుంది తప్ప ఎప్పుడైతే మనం
ఆత్మావలోకనం అంటాం కదా, అలా ఎప్పుడైతే మనల్ని మనం పరీక్షించుకుంటూ పరిశీలించుకుంటూ మన ఆత్మ మనకి ఏం చెప్పాలనుకుంటుంది, మన ఇన్నర్ వాయిస్ ఏం చెప్తుంది అనేది అర్థం చేసుకోవడం ప్రయత్నిస్తాము. అప్పుడు ఇవన్నీ కూడా మనం అనుభూతి చెందినవి ఉండుంటే అవి రిలీజ్ అవుతాం, లేదా ఇప్పుడు చెందుతున్నవి ఇప్పుడు మనకి ఎక్స్పీరియన్స్ చేస్తున్నవన్నిటినీ కూడా ఈ దృష్టిలో చూడగలుగుతాం అనమాట. సో అది సర్వ సంపత్తి పూరణి. ఇంకా ఇక్కడ వాళ్ళకి ఇక లోటు లేదు. మనం ముందు నామాల్లో కూడా అది అర్థం చేసుకున్నాం చాలా చోట్ల. అప్పుడు కడుపు నిండుగా వాడికి కడుపు నిండిందా లేదా కూడా కాదు కదా, ఒక పట్టెడు అన్నం మెతుకులు దొరికినైతే అదే పరవాణం కాబట్టి చాలా తృప్తిగా ఫీల్ అవుతాడు. ఇంకేదో కావాలని మళ్ళీ ఇంకొంచెం పెడతావా అని అడుగుతాడు, వెళ్ళి అడగడు కదా. ఆ మాత్రం పెట్టడమే గొప్పయ్యా, నువ్వు మంచోడివే అని చెప్పేసి ఏదో తనకు తెలిసిన విధంగా అతన్ని ఇచ్చేస్తాడు అనమాట. సో అలా పరిపూర్ణ తత్వానికి, పరిపూర్ణమైన తృప్తికి వాళ్ళు ఆ స్థాయికి రాగలుగుతారు అనమాట. తరువాత సర్వ మంత్రమయి. సో ఎప్పుడైతే మనకైతే మామూలుగా మంత్రము అనగానే ఏదో ఒక దేవత నామం తీసుకోవడం ఇలా అని అనుకుందాం. కానీ ఇక వీళ్ళేంటి, పూర్తిగా తృప్తి పొందారు కదా చేస్తున్న దీనితోనూ, వాళ్ళు చేస్తున్న సాధనలో వాళ్ళు ఎదుర్కొంటున్న అనుభవాలతో వాళ్ళు చాలా తృప్తి పొందారు. చాలా తృప్తి పొందాక ఇంకా వాళ్ళకి ఎటువంటి విభేదాలు చూపించడం అనేది ఉండదు. అంటే మనం నిన్న ఒక క్లాస్ లో కూడా తెలుసుకున్నాం, ఇది మాత్రమే నేను చేస్తున్నదే గొప్ప, నేను ఏ దేవతనైతే ఆరాధిస్తున్నానో అది మాత్రమే నిజమైనది, లేదా నేను ఏ పూజ అయితే చేస్తున్నానో దాని వల్లే సత్ఫలితాలు పొందగలుగుతాం, నేను ఏ హోమం ఏ యజ్ఞం అయితే చేస్తున్నామో అదే అన్నిటికంటే గొప్పది. ఇలాంటి ఆలోచనలన్నీ మనకి ఇదివరకు ఉంటాయి. ఎప్పుడైతే ఇవన్నీ దాటి ఇక్కడ దాకా వచ్చామో ప్రతిదీ కూడా మంత్ర రూపమే వాళ్ళకి. అంటే నేను వెళ్ళి వాళ్ళని తిట్టినా కూడా, నేను మాట్లాడే ప్రతి తిట్లో కూడా వాళ్ళు, ఎందుకంటే ప్రతి అక్షరానికి కూడా శక్తి ఉంది అని నమ్మాం కదా. సో అది వాళ్ళు ఏమంటారు, రియలిస్టిక్ గా వాళ్ళు ఇది చేస్తారు అనమాట, ప్రూవ్ చేస్తారు. ఏంటంటే అక్కడ ఎవరు ఏం మాట్లాడినా, ఏ దేవత నామం స్తుతించినా, ఇప్పుడు ఎలా అయితే ప్రహ్లాదుడు ఎన్ని పరిస్థితుల్లోనూ ఎవరెన్ని చెప్పినా తన తండ్రి కాదన్నా ఓం నమో నారాయణాయ అదే నామానికి స్టిక్ అయిపోయి, మీరేదైనా చేసుకోండి, మీరు ఎలా అయినా ఉండండి, వాటితో నాకు సంబంధం లేదు, నేను నమ్మింది ఆ నారాయణుణ్ణి అనే కదా ప్రహ్లాదుడు అలానే ఉండిపోయాడు. సో అలా ఏ దేవత గురించి మనం చెప్పినా, ఎన్ని దేవతలు ఉన్నారని అనుకున్నా వాళ్ళు ఒక నామం దగ్గరే, అంటే ఇక్కడ ఎలా అంటే దృష్టి, మనం ఆ దేవతలను లేదా ఆ శక్తులను మనకి కావలసిన విధంగా, మనకి నచ్చిన విధంగా వేరు రూపాల్లో వేరు నామాలతో పూజిస్తున్నామే కానీ అక్కడ ఉన్న శక్తి ఒకటే. మనకి శివుడు నచ్చితే శివుడి రూపంలో పూజిస్తాం, కృష్ణతత్వం నచ్చితే కృష్ణుడి రూపంలో ఆరాధిస్తాం, రాధమ్మ నచ్చితే రాధమ్మ లాగా పూజించుకుంటాం, లేదా విఘ్నేశ్వరుడు నచ్చితే నిత్యం దానికే విఘ్నేశ్వరుడు, లేదా తిరుపతి వెంకటేశ్వరుడు నచ్చితే ఆయన నామాలు తీసుకొని పూజిస్తాం. కానీ శక్తి ఉన్నది ఒకటే. మనకి నచ్చిన విధంగా ఎలా అయితే మన చిన్న పిల్లల్ని మనకు నచ్చిన విధంగా వాళ్ళకి అలంకరణ చేసుకుని ఆనందాన్ని పొందుతాము, అలాగే ఈ శక్తి రూపాన్ని కూడా మనకి నచ్చిన విధంగా, మనకి నచ్చిన నామంలో జపం చేయడము, ధ్యానం చేయడము, ఇలాంటివన్నీ మనం చేస్తామే తప్ప దాని వెనకాల ఉన్న శక్తి మొత్తం ఒకటే. ఆ స్థితి వాళ్ళకి సర్వమంత్రమయి, అన్ని మంత్రాలలోనూ ఉన్నది ఒకటే శక్తి. కాబట్టి నేను మాట్లాడిన ప్రతి మాట ఆ ఎదుటి వ్యక్తికి, ఎవరైతే ఆ స్థాయిలో ఉన్నారో సాధకులు, ఆ వ్యక్తికి నేను మాట్లాడే మామూలు మాటల్లో కూడా మంత్రమే వినిపిస్తుంది అనమాట. వాళ్ళు ఎందుకంటే అన్నిట్లోనూ చూడగలుగుతున్నారు. మనం ఇంకా నేను దేవతలనే ఉదాహరణలుగా చెప్పాను. వాళ్ళ స్థాయి ఎలా ఉంటుందంటే, జంతువులోనూ శక్తిని చూడగలుగుతున్నారు, మన సాటి వ్యక్తిలోనూ శక్తిని చూడగలుగుతున్నారు, చుట్టుపక్కల పెరుగుతున్న వృక్ష సంపదలోనూ వాళ్ళు ఆ శక్తిని చూడగలుగుతున్నారు, ప్రతి చోట ఆ శక్తిని చూడగలుగుతున్నారు. కాబట్టి చెట్టు వీస్తున్న గాలి ఒక మంత్రం వాళ్ళకి, ఒక జంతువు ఇచ్చే సౌండ్ ఏదైతే ఉంటుందో అది వాళ్ళకు ఒక మంత్రంలా వినిపిస్తుంది. వారితో పాటు సంచరిస్తున్న వారు, వారితో పాటు ఉన్న కుటుంబీకులు, ఇంకెవరైనా వారు చేసే ప్రతి పనిలో, లేదా వారు వాళ్ళతో మాట్లాడే ప్రతి మాటలో కూడా మంత్రమే. అంటే అంత గౌరవ స్వభావం వాళ్ళందరి మీద ఏర్పడుతుంది అనమాట. ప్రతి ఒక్కరిలోనూ వాళ్ళు దేవతని చూడగలుగుతున్నారు కాబట్టి, ఆ శక్తిని చూడగలుగుతున్నారు కాబట్టి, ప్రతి ఒక్కరి మాటని, వాళ్ళు చేసే ప్రతి ధ్వనిని, వాళ్ళ ఉచ్ఛ్వాస నిశ్వాసలు కూడా వాళ్ళ సొంతంగా, అంటే ఎవరైతే సాధకులు ఉన్నారో వారు చేసే బ్రీతింగ్ లో కూడా వాళ్ళు ప్రణవనాదాన్ని వినగలరు, ఎదుటి వాళ్ళ ఉచ్ఛ్వాస నిశ్వాసల్లో కూడా వాళ్ళ ఆ నాదాన్ని వినగలరు అనమాట. అది సర్వమంత్రమయి అన్న స్థితి.
ప్రతిదీ కూడా మంత్రమయం మంత్రరూపం. అది గణేశాయ నమఃనా, లేకపోతే ఇందాక చెప్పినట్టు నమో నారాయణాయ, ఓం నమ శివాయ, ఓం శ్రీమాత్రే నమః. ఇక ఈ నామానికి వ్యత్యాసాలు లేవు. నామం ఏదైనా అర్థం ఒకటే. ఇందాక మనం అనుకున్నాం కదా. సో నాకు నచ్చిన నామం నేను పిలుస్తున్నాను, మీకు నచ్చిన నామంతో మీరు జపిస్తున్నారు, అంతే తప్ప అన్నిటికీ శక్తి ఒకటే. కాబట్టి ఈ బీజాక్షరం చేస్తేనే శక్తి వస్తుంది, ఆ బీజాక్షరానికి అంత శక్తి లేదు, లేదంటే ఈ యంత్ర పూజకే ఫలితం దక్కుతుంది, ఆ మంత్రంతో జపం చేస్తే ఫలితం దక్కదు. సో ఇలాంటివన్నిటికీ ఇక లేదు, అవకాశమే లేదనమాట. అన్నీ కూడా ఒకటే అనే స్థితి. సో అలాంటి స్థితికి వెళ్ళిన తర్వాత ఏంటి, సర్వద్వంద్వ క్షయంకరి. ఇందాకే మనం అన్నాం కదా, ఏ నామాలు తీసుకున్నా సరే శక్తి ఒకటే. ద్వంద్వం అంటే ఏంటి మనకు తెలుసు కదా, రెండు వేరు వేరు అని అనుకుందాం. అంటే అప్పటి వరకు మనం ఏమనుకుంటాం, ఆ దేవత వేరు మనం వేరు, ఈ దేవత వేరు ఆ దేవత వేరు, లేదంటే ఆ వ్యక్తి వేరు నా ఆలోచన వేరు, ఈ చెట్టు వేరు ఆ జంతువులు వేరు. ఇలాంటి వ్యత్యాసాలన్నిటినీ మనం చూస్తాం. ఎందుకంటే మన పరిధి ఇంతే కాబట్టి, వాళ్ళ స్థాయి అంతకు మించి వెళ్ళిపోయింది కాబట్టి వాళ్ళు ఉండే స్థితి ద్వంద్వ క్షయంకరి. క్షయం అంటే నశింపజేయడం, తగ్గించేయడం, లేకపోతే రిమూవ్ చేయడం అని అనుకుంటే, ఆ ద్వంద్వ వైఖరి ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్ గా రిమూవ్ చేసే శక్తి వాళ్ళకి కలుగుతుంది అని అనుకుందాం. అది ప్రసాదించేది ఎవరు అంటే ఆ శక్తి రూపం అనుకుందాం. సర్వద్వంద్వ క్షయంకరి. ఎప్పుడైతే ఒక సాధకుని ఆలోచన స్థాయి ఇక్కడ దాకా వెళ్లి ప్రతి దానిలోను, ప్రతి మాటలోను, ప్రతి సౌండ్ లోను, లేదా గాలి వీయడంలో కూడా వాళ్ళు ఒక మంత్రాన్ని చూడగలిగే స్థాయికి వాళ్ళ ఆలోచన వెళ్ళగలిగిందో, అప్పుడు వాళ్ళ నుంచి ఈ ద్వంద్వ వైఖరి ఏదైతే ఉంటుందంటే దేవత వేరు నేను వేరు కాదు, ఆ రెండింటి ఆ వేరు వ్యత్యాసం, ఆ మార్పు ఏదైతే ఉందో దాన్ని తొలగించేస్తారు అనమాట. అలా ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు కదా, జంతువులో ఉన్న శక్తి మనలో ఉన్న శక్తి ఒకటే, వాళ్ళు ప్రాణవాయువు మన ప్రాణవాయువు ఒకటే. ఒక వృక్షం పెరగడానికి అవసరమైన పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ప్రకృతి ఏమైతే ఇచ్చిందో మనకు అదే ఇచ్చింది. కాబట్టి వృక్షంలో ఉన్న శక్తి మనలో ఉన్న శక్తి ఒకటే. పువ్వులు, చెట్టు, చేమ అన్ని కూడా మనలాంటివే, మన సాటి వ్యక్తులు కూడా మనలాంటి వారే. కాబట్టి వారిలో ఉండే లక్షణాలు, వారి స్వభావాలు కూడా శక్తి స్వరూపాలే. మనం అవే కదా చెప్పుకున్నాం, అహంకారం, క్రోధం, ప్రేమ, ఇవన్నీ కూడా ముందు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో ఇవన్నీ కూడా శక్తి స్వరూపాలు అని వాళ్ళకి అర్థమైన తరువాత, ప్రతి ఒక్కరిలోనూ ఉన్నది అదే శక్తి అని కూడా తెలుసుకున్న తర్వాత ఇక ద్వంద్వ వైఖరి ఉండాల్సిన అవసరం లేదు. మనం ద్వైతం అద్వైతం అనుకుంటాం కదా. సో అలా ఆ శక్తి వేరు నేను వేరు కాదు, రెండు ఒకటే అనే స్థాయికి వాళ్ళు వెళ్ళగలుగుతారు. సర్వద్వంద్వ క్షయంకరి. ఈ శక్తి దానికి సహకరిస్తుంది అని అనుకుంది. ఎందుకంటే ఇవన్నీ ఆ శక్తి రూపాలు అని అనుకుంటున్నాం కాబట్టి, లేకపోతే దేవతా రూపాలు అనుకుంటున్నాం కాబట్టి, ఈ దేవత ఆ శక్తిని ప్రసాదిస్తుంది. సర్వద్వంద్వ క్షయంకరి అలా అర్థం చేసుకుందాం, పోయిందేమి లేదు కాబట్టి. సో అది సర్వద్వంద్వ క్షయంకరి. అంటే ఇంకొకటి ఎలా అర్థం చేసుకుంటారంటే, ఇంకొక చిన్న ఎగ్జాంపుల్. మనం విశ్వరూపం చూపించడం చాలా సినిమాల్లో చూసాము. నిజంగా మనం విశ్వరూపం చూసే అవకాశం మనకు దక్కలేదు కాబట్టి, సో విశ్వరూపం చూపించినప్పుడల్లా అందులో కనిపించేది ఏంటి అంటే, విశ్వరూపం ఏం చూపిస్తాడు ఆ కృష్ణ పరమాత్ముడు? పుట్టుక చేసింది తనే, మళ్ళీ కలిసిపోతుంది తనే. అంటే చావు పుట్టుక అన్నిటికీ కారణభూతుడు తనే అనే కదా చూపించింది. సో ఆ రియలైజేషన్ అంటే, ఇక్కడ నేను బ్రతికున్నాను అంటే ఆ శక్తే కారణం, ఆ పక్కన ఎవరో చనిపోయారు అంటే కూడా ఆ శక్తే కారణం. ఈ పుట్టుక తనే చేసింది, ఇది తనే చేసింది. కాబట్టి ఇది వేరు అది వేరు కాదు. ఇక్కడ జరుగుతున్న ప్రతి దానికి కూడా ఎవరు అంటే శక్తి. అది ఎక్కడుంది అంటే మనలోనే ఉంది. ఆ శక్తిని అర్థం చేసుకోవడం, అక్కడ ద్వంద్వ క్షయంకరి అన్న నామం దగ్గర అది అర్థమవుతుంది అనమాట. సో ఇలాంటి స్థితికి వెళ్ళగలిగిన వాళ్ళకి కలిగే లాభం ఏంటి అంటే, కర్మఫలాలన్నిటినీ కూడా తొలగించుకోవడానికి చాలా దగ్గరి దారి, సులువైన దారి అన్నమాట. ఎందుకంటే ఇవన్నీ వేరువేరన్న ఆలోచనలతో చేసినవే కదా ముందు వచ్చిన మన కర్మఫలాలన్నీ కూడా. సో అవన్నీ వేరు కాదు, అంతా ఒకటే, జరిగిందంతా ఒకరి ద్వారానే, ఒకరి వల్లే జరిగింది అని అర్థం చేసుకున్న తరువాత ఇక వేరేది ఉండదు. కాబట్టి ఆ స్థాయికి మనం వెళ్ళగలుగుతున్నాం. కాబట్టి మన కర్మఫలాలన్నీ కూడా చాలా సులువుగా తొలగించేసుకోగలుగుతాము. అవి తొలగించుకున్నప్పుడే కదా మనకి ముక్తి కలుగుతుంది. సో అది ఆ స్థాయి దగ్గర మనకి ఏర్పడుతుంది అనమాట, మనకి లేదా ఎవరైతే ఆ సాధకులు ఆ స్థాయి దాకా వెళ్ళగలిగారో వాళ్ళకి. సో తర్వాత సర్వ సౌభాగ్యదాయక చక్రస్వామిని. సౌభాగ్యదాయకము అంటే మన చతుర్థావరణ పేరు
సర్వ సౌభాగ్యదాయక చక్రం అన్నమాట. ప్రతిదీ కూడా ఒక వలయం చక్రం అని అనుకుంటున్నాం కాబట్టి చతుర్థావరణ పేరు సర్వ సౌభాగ్యదాయక చక్రము. అక్కడ ఉన్న శక్తి దేవత పేరు సంప్రదాయ యోగిని. మనకి ముందు విన్నది ప్రకట యోగిని, గుప్త యోగిని, గుప్తతర యోగిని, ముందు 3 ఆవరణలలో. 4వ ఆవరణలో సంప్రదాయ యోగిని. సో సర్వ సౌభాగ్యదాయక చక్ర స్వామిని. సౌభాగ్యదాయకం అంటే ఏంటి? అంతా కూడా పరిపూర్ణంగా మెండుగా ఉండడం అనేది మనం సౌభాగ్యం అని అనుకుంటాం. సో ఇక్కడ ఇక్కడ సౌభాగ్యం అంటే ఏంటి అంటే గివింగ్ నేచర్. ఎప్పుడైతే అంతా ఒకటే అని అర్థం చేసుకున్నామో, అందరిలోనూ ఉన్నది ఒకటే అన్న శక్తి అర్థమవుతుందో, ఇక ఆ సాధకునికి ఎదుటి వాళ్లలో వేరే తేడా వ్యత్యాసం కనిపించదు. తనే వాళ్లలో ఉన్నారు, లేదా తనలో ఉన్న శక్తి వాళ్లలో కూడా ఉంది అని అర్థం చేసుకుంటారు. కాబట్టి ఏమంటారు, అవసరమైన దానికంటే కూడా, అంటే ఇప్పుడు మనం దాన ధర్మాలు చేస్తాం, అందరికీ అలవాట్లు ఉంటాయి, కొంత దానం చేస్తాం అనుకుంటాం. ఎంత దానం చేస్తాం అంటే ఎంత చేస్తాం? మన మనసుకు అనిపించినంత. ఇప్పుడు ఒక భిక్షగాడే వచ్చారనుకోండి, ఆ టైంకి మనం ఇవాళకి ఒక 10 రూపాయలు ఇద్దాంలే చాలులే, లేదా ఇవాళ ఒక 2 రూపాయలే ఇద్దాం చాలు. ఇంకొక రోజు మనకి బాగా మనసు కలగచ్చు, ఒక 100 రూపాయలు ఇద్దాంలే చాలు. కానీ 100 రూపాయలు ఇచ్చిన రోజైనా 2 రూపాయలు ఇచ్చిన రోజైనా సరే అంతకు మించి ఇవ్వగలిగిన స్థితి మనకు ఉందా లేదా? తప్పకుండా ఉంది. ఎందుకంటే ఇవాళ 2 రూపాయలు ఇచ్చి రేపు 100 రూపాయలు కూడా ఇవ్వగలిగాము అంటే ఇవ్వగలిగిన స్థితి మనకు ఉంది. కానీ అక్కడ మనల్ని కొన్ని కట్టిపడేసి ఉంచుతాయి కాబట్టి కొన్ని విషయాలు అంతకు మించి మనం దానం చేయలేము, మన చెయ్యి రాదనమాట. కానీ ఎవరైతే ఈ స్థాయి దాకా వెళ్ళగలిగారో వాళ్ళు ఏమంటారు, తనకు మించిన దానం అనమాట. మనం హరిశ్చంద్రుడు కథలు తెలుసుకున్నాం కదా, సత్యహరిశ్చంద్రుడు కథలు. సో అలా తనకు మించిన దానమైనా సరే వాళ్ళకి ఇచ్చే గుణమే తప్ప తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళకి ఇంకేం అక్కర్లేదు కదా, ఏం తీసుకోవాలి? వాళ్ళకి కావాల్సిందంతా దొరుకుతుంది, ఏది కావాలో అది పుష్కలంగా మెండుగా వచ్చేస్తుంది. కాబట్టి ఏదైనా సరే ఇవ్వగలిగిన శక్తి స్థితికి వాళ్ళు వెళ్ళగలుగుతారు. అది ఇక్కడ సౌభాగ్యం. సౌభాగ్యం అంటే ఒకరికి ఇవ్వగలగడం. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఒకరికి ఇవ్వగలగడం, లేదా ఒకరికి సేవ చేయగలగడం. ఎలా అంటే ఇప్పుడు మనం మామూలుగా చెప్పుకుంటే డొనేషన్స్ ఇస్తూ ఉంటాం. ఆ డొనేషన్స్ ఎందుకు ఇస్తాము అంటే ఇస్తే మంచిది అన్నారు అందుకని ఇస్తున్నాము, ఇలానే చెప్తాం. లేదా ఒకరికి అవసరమైంది కొంతవరకు చేస్తాం, అంతకు మించి చేయం. కానీ దానికి వెనకాల కూడా మనకి ఎక్స్పెక్టేషన్ ఏదో ఉంటది. ఇక్కడ ఎక్స్పెక్టేషన్స్ ఏమీ ఉండవు, కేవలం అవసరం. వాళ్ళు మన దగ్గరకు వచ్చి అడిగారు కాబట్టి ఇచ్చేయడం. ఎందుకు ఏమిటి అని కారణాలు వెతకరు, నిజమా అబద్ధమా అని ఆలోచన చేయరు, ఇవ్వగలమా లేదా అన్న సంకోచం అసలు కలగదు. అడిగారు, ఇచ్చేసాం, అయిపోయింది. అంత సింపుల్ గా జరిగిపోతుంది అనమాట. సో అలా సర్వ సౌభాగ్యదాయక చక్రస్వామిని, ఎంతో సులువుగా ఏదైనా ఇవ్వగలిగిన పరిస్థితి, ఆలోచన వాళ్ళలో మానసిక, అదంతా కూడా మానసికంగా జరగాల్సిందే కదా, శారీరకంగా కాదు కదా. మానసికంగా మన మనసు చెప్పినప్పుడు అది వినగలిగినప్పుడే ఎంత ఇవ్వగలిగితే అంత ఇవ్వగలుగుతాం. ఇప్పుడు చిన్నపిల్లలు ఇలాంటివి చేస్తారు, వాళ్ళకి తెలియదు కాబట్టి, ఏ కల్మషం లేకుండా ఉంటారు కాబట్టి. పెద్దవాళ్ళం మనం ఉండి అరే అంతంత ఇచ్చేస్తావేంటి, అలా ఇవ్వకు అని కోపడతాం కదా. సో అది వాళ్ళకి కల్మషం లేదు, వాళ్ళు ఇవ్వకూడదని ఇంతే ఇవ్వాలన్న లెక్క వాళ్ళకి లేదనమాట. వాళ్ళకి ఇవ్వాలి కదా, సరే నా దగ్గర ఉంది తీసుకో అని ఇచ్చేస్తారు. అదే మనమైతే లెక్కలు వేసుకుంటాం. కాబట్టి ఆ స్థాయికే ఉండగలగాలి. కానీ మనం ఏదో ఎదిగి ఇక్కడికి వచ్చాం అనుకుంటాం, జాగ్రత్త పడుతున్నాం అనుకుంటాం, కానీ ఉండాల్సింది ఆ స్థాయిలోనే. ఆ స్థితిలో ఆ స్థాయిలో ఉన్నప్పుడు మాత్రమే చాలా ఈజీగా, అంతే కదా. 5 ఏళ్ల వయసు పిల్లాడు పూర్తిగా ఏమీ తెలియని ఇన్నోసెంట్ గా మారడానికి తక్కువ టైం పడుతుంది. 30 ఏళ్ళు లేకపోతే 60 ఏళ్ళు వచ్చిన వాళ్ళు మళ్ళీ 5 ఏళ్ల స్థాయి ఆలోచనకి తగ్గడానికో వెళ్ళడానికో ఎంత టైం పడుతుందో చెప్పండి. సో అలా ఏదైనా సరే ఇది నాది అని అనుకున్నప్పుడే ఇవ్వడానికి ఆలోచిస్తాం. ఇది నాది కాదు కదా, ఇది నేను కాదు, అసలు ఇది నేను కానప్పుడు ఉన్నది నాది కాదు, నా అనేది లేదు, అక్కడ ఉన్నది వేరు కాబట్టి, శక్తి వేరు కాబట్టి, ఆ ఆత్మ అనేది వేరు, దీంతో నాకు సంబంధం లేదు. కాబట్టి దీనికి సంబంధించిన విషయాల్లో నేను పొదుపు చేయాల్సిన అవసరం లేదు, ఆలోచించాల్సిన అవసరం లేదు, ఇచ్చేయడమే. కొంతమందిని అంటూ ఉంటారు కదా, ఏంటి ఎముకలేని చేతులు అంటూ ఉంటారు, ఇచ్చేస్తూ ఉంటారు, పెట్టేస్తూ ఉంటారని. అలా ఇచ్చే గుణం కూడా ఉండాలి, అందరికీ ఉండదు కదా. సో అలాంటి తత్వం ఒకటి ఇక్కడ అలవరుతుంది. ఎందుకు అంటే వాళ్ళకి ఇంకేవి పంచేంద్రియాలే వాళ్ళకి అవుట్ ఆఫ్ అయినప్పుడు ఇంకా వాళ్ళు కష్టపడి సంపాదించిందా, వారికి ఊరికే వచ్చిందా, లేకపోతే ఇది లేకపోతే వాళ్ళ కుటుంబానికి ఏమన్నా నష్టం జరుగుతుందా, ఇలాంటి ఆలోచనలు ఏమి వాళ్ళకి అవసరం లేదు కదా. అంతా ఆ శక్తిదే భారం. ఆ శక్తి కూడా ఆ ధైర్యాన్ని వెన్నంటి ఇచ్చింది, నేను చూసుకుంటున్నాను కదా,
నేనున్నాను. మనమే అనవసరంగా ఆలోచిస్తాం కానీ మనలో ఆ శక్తి ఉంది. కానీ మనమే భయపడుతూ ఉంటాం. అరే ఇది చేయకపోతే ఎలా, అలా చేయకపోతే ఎలా అని. ఎందుకంటే శక్తి సనాతనం. మనం ఇప్పుడు పుట్టాం, శక్తి సనాతనం కాబట్టి, ఈ సృష్టి జరిగినప్పటి నుంచి ఆ శక్తి ఉంది కాబట్టి, ఆ శక్తి మనకి వెన్నంటి ఉండి చెప్తూ ఉన్నా కూడా అది అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్న అభాగ్యులం మనం అని అనుకోవాలి, అజ్ఞానులం. సో ఇది సర్వ సౌభాగ్యదాయక చక్రస్వామిని అని అర్థం చేసుకుంటే, తర్వాత సంప్రదాయ యోగిని. సంప్రదాయాలు అనగానే గుర్తుకొచ్చేవి మన ఇంటి ఆచారాలు, మన వ్యవస్థలో పెట్టిన కొన్ని కొన్ని మూఢనమ్మకాలు, ఇలాంటివే మనకు గుర్తుకొస్తూ ఉంటాయి. సహజమే, వాటితోనే మమేకమైపోయి ఉన్నాం కాబట్టి అవే రావడంలో తప్పు లేదు. సో ఇక్కడ కాబట్టి అవే అలవాటు కాబట్టి మనకి వాటితోనే రిలేట్ చేసుకుంటూ ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. ఇప్పుడు మనం ఒక పూజ చేసేటప్పుడు సంకల్పం చేసుకుంటాం, ఈ పూజ ఇదంతా చేస్తున్నాం, నా కుటుంబం అంతా ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో వర్ధిల్లాలి, లేకపోతే నా పుత్ర పౌత్ర సంపద అంతా కూడా సంతోషంగా ఆనందంగా ఉండాలి, వాళ్ళకి ఏ లోటు రాకూడదు అని మనం సంకల్పం చేసుకుని ఒక పూజ చేస్తాం. లేదా నేను చేస్తున్న దీని వల్ల దక్కే ఫలితం నా కుటుంబం అంతా లేదా నా తరాలన్నీ కూడా, నా వంశం ఏదైతే ఉందో ఆ వంశానికి దక్కాలి అని ఆలోచించగలుగుతాం. ఇంతవరకే మనం చేసే పూజలో మనం ఆలోచించేది, ఊహించేది, చెయ్యగలిగేది. కానీ సంప్రదాయ యోగిని అన్న స్థితి ఎలా అంటే, అదే సంప్రదాయాన్ని పాటిస్తూ ఎప్పుడైతే ఒక పూజ చేశామో ఆ పూజ చేసిన తరువాత నేను చేసిన ఈ పూజా ఫలం వారందరికీ దక్కాలి, నాతో పాటు ఉన్న వారందరికీ దక్కాలి అని మనం వదిలేసి వాళ్ళకి ఇచ్చేస్తాం చూడండి. ఎందుకంటే ఏది మనం పెట్టుకోకూడదు కదా, ఈ ఫలితం నాకు రావాలి, పుణ్యము పాపం ఏది వద్దు కదా మరి. సో అలాంటప్పుడు నేను చేసిన ఈ పూజ వల్ల లేదా ఈ దీక్ష వల్ల కలిగిన ఫలితం అంతా వీరందరికీ సమానంగా అందాలి, పొందాలి వాళ్ళు అని మనం సంకల్పించుకునే స్థితి ఏదైతే ఉంటుందో అది సంప్రదాయ యోగిని. సో ఏదైనా సరే మన జీవన విధానంలో చేసే మార్పు, ఆలోచన ఇవన్నీ ఉన్నప్పుడు తప్పకుండా, ఇప్పుడు సౌభాగ్యం అంటే మనం అష్టైశ్వర్యాలని చెప్పుకుంటాం. అష్టైశ్వర్యాలు అంటే కేవలం భోగభాగ్యాలు మాత్రమే కాకుండా ఇవన్నీ కూడా కన్సిడర్ చేసుకోవాలన్నమాట. అంటే మనకు మాత్రమే దక్కే భోగభాగ్యాలు కాదనమాట, అందరికీ దక్కవలసిన భోగభాగ్యాలు. సో అందరికీ దక్కితే అందులో ఉన్న నాకు వచ్చేసినట్టే. నా అంటే ఆత్మ అనుకున్నాం కాబట్టి అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఉంటే నాకు కూడా ఉన్నట్టే కదా. అలాంటి భావన, అలాంటి ఆలోచన మనకు కావాలి. సో అందుకనే ఆయువు చిరాయువు అన్నప్పుడు వీళ్ళు ఎంతకాలం బ్రతికారు అంటే వాళ్ళ వయసును బట్టి కాదంట. అంటే వాళ్ళు సెంచరీ కొట్టారా, లేకపోతే హాఫ్ సెంచరీలోనే వెళ్ళిపోయారా, 60 years ఉన్నారా, 70 years ఉన్నారా అంటే ఇలాంటి లైఫ్ స్టైల్లో ఉంటూ 200 years ఉన్నా సరే అది కౌంట్ కాదంట. ఎప్పుడైతే నిజమైన మానవత్వాన్ని మేల్కొల్పుకొని నిజమైన ఆలోచనలతో లేదంటే ఆత్మ వైపు తన శోధనని ఎప్పుడైతే మొదలు పెట్టారో, ఒక జీవిగా, ఒక ప్రాణిగా, అంటే తన పుట్టుకకి కారణం అక్కడే కదా తనకు అర్థమైంది. ఇప్పటి వరకు కూడా బాహ్య విషయాల్లోనే కొట్టుకుంటూ ఉన్నారు. ఎప్పుడైతే ఆ అసలైన నిజాన్ని రియలైజ్ అయ్యి ఎప్పటి నుంచి అయితే వాళ్ళ ప్రయాణాన్ని అటువైపు మళ్లించారో అక్కడి నుంచి వాళ్ళకి మొదటి రోజు, వాళ్ళు ఈ భూమి మీదకి వచ్చిన మొదటి రోజు ప్రారంభమైనట్టండ. సో అలా వాళ్ళ సాధనలో అక్కడి నుంచి ఎన్ని రోజులు ఉన్నారా, ఎన్ని నెలలు ఉన్నారా, ఎప్పుడు వాళ్ళు ముక్తి సాధించగలిగారు, ఈ క్యాలిక్యులేషన్ ని మనం వాళ్ళ ఆయుష్ ఎంత అని చెప్పాలంట. కానీ మనం జన్మతః తల్లి గర్భం నుంచి వచ్చిన దగ్గర నుంచి మనకు పెరుగుతున్న వయసుని లెక్కేసుకుంటూ మనం ఈ భూమి మీద ఎన్నాళ్ళు బ్రతికామని చెప్పుకునేది ఆయుష్ కాదట. సో సౌభాగ్యం కావాలి అని అనుకున్నప్పుడు ఎటువంటి ఆయుష్ కావాలి? సౌభాగ్యం అంటే అన్ని కదా, మరి మనకు వచ్చినవన్నీ అనుభవించాలంటే ఆయుష్ కూడా కావాలి కదా. సో ఆ ఆయుష్ ఎటువంటి ఆయుష్ కావాలి అంటే నిజమైన ఆత్మశోధన చేయడానికి కావలసిన శక్తిని ప్రసాదించి అటువైపు మన ప్రయాణాన్ని మొదలుపెట్టి అది ఎన్ని రోజుల్లో మనం పొందగలుగుతామో అంత ఆయుష్ మనకు కావాలని కోరుకోవాలట. అలా ఉన్నప్పుడు అలా బ్రతికిన బ్రతుకే, ఏదో అంటారు కదా సామెత, కాకి బ్రతుకు కాదని అట్లా ఏదో చెప్తారు కదా. సో అలాగా మనం బ్రతికిన బ్రతుక్కి అర్థం ఉండాలి, పరమార్థం ఏంటో తెలియాలి అని అంటే అక్కడ నుంచి మనకి పుట్టుక మొదలైంది అని అనుకొని అక్కడ నుంచి ఎన్ని రోజులు మన ప్రయాణం అదే మార్గంలో మళ్ళీ డిస్ట్రాక్ట్ అయ్యి డైవర్ట్ అయ్యి వెనక్కి రాకుండా అదే మార్గంలో మన ప్రయాణం ఎంతవరకు సాగింది, ఎక్కడి వరకు వెళ్ళగలిగాము అనేది మన ఆయుష్ని సూచిస్తుంది అని అంటారట. సో అది చతుర్థావరణ గురించి చెప్పదలుచుకున్న వాటిలో నేను చెప్పగలిగినవి. ఓకే.